Today we have a special guest. ఆయన ఒక రిటైర్డ్ బ్యూరోక్రాట్. ఐపీఎస్ లాంటి ఒక అత్యున్నతమైన స్థాయికి రావాలి అంటే చాలా హార్డ్షిప్స్ ఉంటాయి. చాలా పెద్ద ఛాలెంజ్, చాలా కష్టం రా అనేవాళ్ళు. అందుకనే ఆ ఛాలెంజ్ తీసుకున్నా. ఇదేదో కష్టం అంటారు, దీని సంగతి తేల్చాలి అని. ఒక వర్గమేమో వీళ్ళు మనకు వ్యతిరేకమైన వీళ్ళు అనుకోవటం, ఒక వర్గమేమో వీళ్ళు మనకు అనుకూలం అని అనుకోవటం, ఇట్లా అయిపోయి పబ్లిక్లో పూర్తిగా న్యూట్రల్గా ఉండే పబ్లిక్లో వీళ్ళు ట్రస్ట్ కోల్పోవట్లేదా? కొత్తగా ట్రస్ట్ కోల్పోయేదే ఉందండి. బ్యూరోక్రసీకి ఎప్పుడు వచ్చింది కాబట్టి ట్రస్ట్. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని టార్గెట్ చేశారు. ఎస్, హి డిడ్. You are having super partiality towards చంద్రబాబు నాయుడు అండ్ నారా లోకేష్ అండ్ తెలుగుదేశం పార్టీ పర్సనల్ వాట్సాప్ గ్రూప్స్లో ఉండటం వలన మీ మీద ఈ యొక్క అభిప్రాయం జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చింది అనేది ఒక వాదన. మీరేమంటారు దానికి? ఆ రోజుల్లో అంత ఎక్కువే ఉండేవిగా వాట్సాప్ గ్రూప్. మీరు వాట్సాప్ గ్రూప్స్లో లేరా? అవును, మీరు ఉన్నారు, పార్టిసిపేట్ చేశారు. నేను అది మీకు ఫైన్. మీరు ఇంటెలిజెంట్ చీఫ్గా ఫెయిల్ అయ్యారు అని ఒక టీడీపీకి సంబంధించిన ఒక పెద్ద నాయకుడు నాతో చెప్పాడు. వారిని నాతో మాట్లాడమని చెప్పి ఒకసారి సజెస్ట్ చేయండి. అప్పట్లో సీఎం గారికి ఏం చెప్పాను, ఏం చెప్పలేదు అనేది. నేను ఆర్ యూ బీయింగ్ డిప్లొమాటిక్? నో, ఐఎమ్ నాట్ బీయింగ్ డిప్లొమాట్, ఐఎమ్ బీయింగ్ ప్రొఫెషనల్. చంద్రబాబు నాయుడు గారు ఓ పదవి ఇచ్చారు, మీరు దాన్ని తీసుకోవాలా? చిన్న పదవి, నాకు ఇంకా పెద్దది కావాలని మీరు ఎక్స్పెక్ట్ చేశారా? నేను ఏం చేయదలుచుకున్నాను అనే దాని మీద నాకు క్లారిటీ ఉంది. దానికి ఆ ఉద్యోగం సరిపడదు, ఇంకా పెద్ద ఉద్యోగం కావాలి. కాస్ట్ వీలింగ్ ఏబీవీ గారికి బాగా ఉంది. అది కూడా వన్ ఆఫ్ ద రీజన్ వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి టార్గెట్ చేయడానికి ఆయన్ని అనేది ఒక వాదన. నా కాస్ట్ ఫీలింగ్ వల్ల ఎవడో ఒకటి బాధితుడై ఉండాలిగా. నేను 3 ఏళ్ల నుంచి కాదు, 4 ఏళ్ల నుంచి అడుగుతున్నా. నా వల్ల ఇబ్బంది పడిన వాళ్ళు ప్లీజ్ ఎవరైనా వచ్చి చెప్పండి. Shall we take this as a challenge? Yes, take it as a challenge. తెనాలి పోలీస్ ఇష్యూ రోడ్డు మీద అలా కొట్టడం అనేది, బ్రూటల్గా కొట్టడం అనేది, అది అవుట్ ఆఫ్ లా అనేది నా అభిప్రాయం, మా అభిప్రాయం కూడా. ప్రతిదానికి కేసు పెట్టి లోపలేయటం కాదయా సొల్యూషను. నేనంత పతివ్రతని పత్తిని నేను కెరీర్లో ఎప్పుడు ఎవరిని కొట్టలేదు, కొట్టించలేదు అని నేను చెప్పను. కానీ 2014లో చంద్రబాబు నాయుడు గారు గెలిచిన తర్వాత మీరు సంబరాలు చేసుకోవచ్చు, తప్పులేదు. మనందరికీ పర్సనల్గా కొన్ని ఇంక్లినేషన్స్ ఉంటాయి. బట్ మీరు ఇందాక అన్నారు ఐఎమ్ బీయింగ్ ప్రొఫెషనల్ అని. వై ఆర్ యూ నాట్ ప్రొఫెషనల్ దెన్? ఎక్కడ నేను సెలబ్రేట్ చేసుకుంది మా ఇంట్లోనండి. మా ఇంట్లో నేను సెలబ్రేట్ చేసుకోవడం తప్పేను. ఎక్కడ చేసుకోమంటారు? అడవిలోకి వెళ్ళి చేసుకోమంటారా? సో మీ బేసిక్ ఎజెండా ఏంటి? వాట్ ఈస్ యువర్ పొలిటికల్ ఎజెండా? జగన్మోహన్ రెడ్డి నెవర్ అగైన్ అనేది నా ప్రయారిటీ నెంబర్ 1. ఎందుకు టీడీపీకి ఎయిడ్ అవుతుందన్న? బేస్ ఓట్ బ్యాంక్ అంటే గ్రామ స్థాయిలో కూడా జెండాలు పాతే క్యాడర్ ఉన్న ఒక పార్టీ, ఒక పెద్ద నాయకుడిని మీరు టార్గెట్ చేస్తున్నానని ఓపెన్గా చెప్తున్నారు కదా. హౌ డూ యూ థింక్ యూ విల్ సక్సీడ్? డోంట్ అండర్ ఎస్టిమేట్ మీ, ఐ హ్యావ్ ఎ ప్లాన్. తిరుపతి లడ్డు ఇష్యూలో పవన్ కళ్యాణ్ గారు నానా యాగి చేశారు. మీరేమంటారు? పవన్ కళ్యాణ్ గారు చేస్తుంది కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారా? వాస్తవానికి 330 రూపాయలకి ఎవడో ఈ రోజున నెయ్యి సప్లై చేయగలగటం ఇంపాసిబుల్. తనను తను ఐడెంటిఫై చేసుకుని తనను తను రీడిఫైన్ చేసుకోవడానికి ఆ అకేషన్ను వాడుకున్నాను. ప్రశ్న వీడియోస్ చూసి మీ మీద నేను అభిమానం పెంచుకున్నాను. టుడే వీ హ్యావ్ ఎ స్పెషల్ గెస్ట్. ఆయన ఒక రిటైర్డ్ బ్యూరోక్రాట్. రిటైర్డ్ బ్యూరోక్రాట్ అనే దానికంటే కూడా చాలా హార్డ్షిప్స్ని ఫేస్ చేసి బిఫోర్ దట్ రిటైర్మెంట్ ఒక ప్రభుత్వం పూర్తిగా ఆయన్ని టార్గెట్ చేసి ఆయన్ని సప్రెస్ చేద్దామని చూసిన, న్యాయ పోరాటం చేసి మరి తన యూనిఫామ్ను తెచ్చుకోవటమే కాకుండా తను ఆఖరిగా అనుకున్న యూనిఫామ్తోనే రిటైర్ అవుదాము అనే తన కళని తను లాస్ట్కి ఫుల్ఫిల్ చేసుకున్నారు. ఆయన తెలుగుదేశం పార్టీ సానుభూతిపరుడు అని కొంతమంది అంటే, లేదు ఆయన విధుల్ని మాత్రమే నిర్వర్తించారు అని కొంతమంది అంటారు. సో ఈ షఫల్డ్ స్పెక్యులేషన్స్ మధ్యలో మన స్టూడియోకి వచ్చారు ఏబి వెంకటేశ్వరరావు గారు, ఏబీవీ అంటారు. ఆయన నౌ విత్ అస్. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ, ఇట్స్ ఎ ప్లెజర్ ఇంటరాక్టింగ్ విత్ యూ.
సార్ హౌ ఇస్ యువర్ రిటైర్డ్ లైఫ్? మొత్తానికి మీరు అనుకున్నట్టుగానే యూనిఫామ్తోనే రిటైర్డ్ అయిపోయారు. హౌ ఇస్ యువర్ రిటైర్డ్ లైఫ్? ఎట్లా ఉంది? రిటైర్డ్ లైఫ్ చాలా ప్రశాంతంగా అండ్ చాలా ఎక్సైటింగ్గా కూడా ఉందండి. బికాజ్ ఫర్ ది ఫస్ట్ టైం నాకు జీవితంలో ఏం చేయదలుచుకుంటే అది చేసే ఫ్రీడమ్ దొరికింది. సో ఐఎమ్ ఇన్ టు లాట్ ఆఫ్ థింగ్స్ అండ్ ఐఎమ్ ఎక్సైటెడ్ అబౌట్ ఇట్. ఒక వ్యక్తి ఐపీఎస్ లాంటి ఒక అత్యున్నతమైన స్థాయికి రావాలి అంటే చాలా హార్డ్షిప్స్ ఉంటాయి. అంటే ఐ జస్ట్ వాంటెడ్ టు నో వాట్ ఈజ్ ఏబీవీ గారు బిఫోర్ హీ అచీవ్డ్ దిస్. అంటే మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? వాట్ ఆర్ ద హార్డ్షిప్స్ దట్ యూ ఫేస్డ్ టు అటైన్ దిస్ పొజిషన్? నాట్ ఓన్లీ ఐపీఎస్ అంటే ఈ క్రాక్ చేయడానికి పూర్తిగా. దాన్ని పెద్ద హార్డ్షిప్గా నేనేం భావించలా. అప్పుడు కూడా నేను ఐ బార్న్ అండ్ బ్రాటప్ ఇన్ ఏ రీజనబ్లీ కంఫర్టబుల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. ఏ రోజు దేనికోసం వెతుక్కోవాల్సిన పని అయితే లేదు. బట్ వీ నెవర్ హ్యాడ్ ఎ లగ్జూరియస్ లైఫ్. లగ్జూరియస్ లైఫ్ అంటే ఇక్కడ దాకా వచ్చేవాళ్ళం కాదేమో. ఇది యూపీఎస్సి రాయడం, పాస్ అవ్వడం అనేది ఆ రోజుల్లో చాలా పెద్ద ఛాలెంజ్. అవును, చాలా కష్టం రా అనేవాళ్ళు. కరెక్ట్. అందుకనే ఆ ఛాలెంజ్ని తీసుకున్నా. ఇదేదో కష్టం అంటున్నారు, దీని సంగతి తేల్చాలి అని. ఒకసారి దిగిన తర్వాత అండి యూపీఎస్సి కొంచెం దానికి ఒక దుర్గుణం కూడా ఉంది. ఒకసారి దిగిన తర్వాత మిమ్మల్ని నలిపేస్తుంది. ఓకే. ఒకసారి ఆ ఫైర్ స్టార్ట్ అయితే ఇట్ విల్ స్టార్ట్ బర్నింగ్ యూ ఫ్రమ్ ఇన్సైడ్. అది అచీవ్ చేసిన దాకా వదిలిపెట్టదు. అచీవ్ చేసిన తర్వాత మళ్ళీ ఏం ఉండదు, అంత నిశ్శబ్దం, శ్మశాన నిశ్శబ్దంలా ఉంటుంది. ఏంటి ఇన్ని రోజులు ఎంత కష్టపడ్డావు, ఏం ఎక్సైట్మెంట్ లేదేంటి అనిపిస్తుంది. ఇట్స్ ఎ సర్ప్రైజింగ్ థింగ్ యాక్చువల్లీ. కానీ 2-3 ఏళ్ళు కష్టపడి అది రాని వాళ్ళు మాత్రం చాలా రోజుల పాటు డిప్రెషన్కి గురవుతారు. దాంట్లోంచి బయటికి రావడం కూడా చాలా కష్టం వాళ్ళకి. ఆ లెవెల్లో కంపీట్ చేసేవాళ్ళు ఆల్మోస్ట్ అందరూ ఒకే లెవెల్లో ఉంటారు. ఒకళ్ళు ఎక్కువ, ఒకళ్ళు తక్కువ, పెద్ద డిఫరెన్స్ ఉండదు. కొంతమందికి సమ్ పీపుల్ మే గెట్ లక్కీ అట్ దట్ లెవెల్. ఆ లక్ ఉన్నవాడికి వస్తుంది, రానాడికి జస్ట్ మిస్ అవుతుంది. ఒక క్వశ్చన్ సరైన క్వశ్చన్ రాలేదు, లేకపోతే సరిగ్గా ఆన్సర్ చేయలేదంటే దాంట్లో తారుమారైపోద్ది. 5 మార్కులు పోతే ఒక 50 ర్యాంకుల కిందకి వెళ్ళిపోతారు. సో దట్స్ ది లెవెల్ ఆఫ్ కాంపిటీషన్. కాబట్టి రాని వాళ్ళు చాలా డిప్రెషన్కి గురయ్యేవాళ్ళు. ఇన్ఫ్యాక్ట్ నాకు సెలక్షన్ వచ్చినప్పుడు యూపీఎస్సి, నేను ఢిల్లీలోనే ఉండేవాడిని, యూపీఎస్సి బోర్డు దగ్గరికి వెళ్ళి చూసుకుంటే నా పేరు కనపడింది. ఎన్నో నెంబర్ రా అని అందరి అంకెలు లెక్కేసుకుంటే ఓకే పలానా నెంబరు, పర్వాలేదు మంచి ర్యాంక్, బిలో 100 అని వచ్చింది. 99 టు బి ఎగ్జాక్ట్. బిలో 100? 99 టు బి ఎగ్జాక్ట్. ఓకే, సరే బాగానే ఉంది. బట్ నా బెస్ట్ ఫ్రెండ్కి రాలా. తను ఎంత డిప్రెస్ అయ్యాడో నాకు తెలియదు, కానీ ఐ వాజ్ కంప్లీట్లీ డిప్రెస్డ్. అసలు నాకు వచ్చిన సంతోషమే కలగల. అదేంటి వాడికి రాలేదు, వీడికి రాలేదు, వీడికి రాలేదు ఏంటంటే అసలు నాకు వచ్చిన సంతోషమే కనపడలా. బట్ దెన్ నా ఫ్రెండ్స్ 2-3 ఇలాగే అయింది. బట్ లేటర్ దే హ్యావ్ డన్ ఎక్స్ట్రీమ్లీ వెల్ ఇన్ లైఫ్. ఈ ఫీల్డ్ కాకపోతే అసలు వేరే ఫీల్డ్స్లో ఇంతకంటే బాగా రాణించారు వాళ్ళు. ఓకే. సో ఆ రకంగా ఇదేమీ పెద్ద బ్రహ్మాండం బద్దలయ్యే ఉద్యోగం ఏం కాదు. దాన్ని అలా తీసుకోకూడదు. బాగా ఎక్కువ బాధ్యత ఉండే ఉద్యోగం, అది ముఖ్యం దాంట్లో. సార్, వీ హర్డ్ దట్ యు ఆర్ వొరాషియస్ రీడర్. అంటే చాలామందికి మీరు బుక్ రీడర్ అన్న విషయం తెలియదు. సో వీ హర్డ్ దట్ యు ఆర్ అ వొరాషియస్ రీడర్. అంటే డిడ్ యూ గెట్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ఎనీ బుక్? ఓ యా, దేర్ ఆర్ లాట్ ఆఫ్ బుక్స్ విచ్ ఇన్ఫ్లుయెన్స్డ్ మీ. చదివినప్పుడు తెలుగు మీడియంలో చదివి ఇంటర్మీడియట్ వరకు చదివి ఒకసారి ఇంజనీరింగ్కి వెళ్ళేసరికి ఇంగ్లీష్ మీడియంలో అర్థమైసి వచ్చాయి కదా పాఠాలు. సో ఓకే, యాక్చువల్లీ యు ఆర్ ఫ్రమ్ తెలుగు మీడియం. సో ఫస్ట్ ఇయర్లో కొంచెం కష్టమయ్యేది. మేము ఎంతసేపు బలభ్రామకము, వేగము, త్వరణము, అయస్కాంతత్వము ఇలాంటి దాంతో నేర్చుకున్నాం. అక్కడికి వెళ్ళేసరికి ఒక్కసారి ఎలాస్టిసిటీ, మ్యాగ్నెటిజం, మొమెంటమ్, ఫోర్సు, ఇనర్షియా ఇవన్నీ అనేసరికి కొన్ని రోజులు పట్టింది అర్థం చేసుకోవడానికి. సో ఫస్ట్ ఇయర్ బాగా స్ట్రగుల్ అవ్వాల్సి వచ్చింది. అండ్ లక్కీలీ నేను దేశంలో అన్ని స్టేట్స్ నుంచి వచ్చి చదువుకునే ఆర్ఈసీలో చదువుకున్నాను. సో పీపుల్ ఫ్రమ్ ఆల్ స్టేట్స్ కమ్ దేర్. వరంగల్? నో, నాగ్పూర్. ఓకే. నాగ్పూర్ ఆర్ఈసీలో. సో అక్కడ ఇంగ్లీషు, హిందీ అన్ని రకాల భాషలు మాట్లాడేవాళ్ళు ఉంటారు. సో వాళ్ళతో మాట్లాడాలన్నా ఏదో ఒకటి నేర్చుకోవాలి. కరెక్ట్. సో హిందీ సినిమాలు చూసి హిందీ నేర్చుకున్నా. సో ఇంగ్లీషు నవలలు చదివి ఇంగ్లీష్ నేర్చుకోవాల్సి వచ్చింది. సో ఏ బుక్ అనేది ఇన్ఫ్లుయెన్స్ చేసిందని చెప్పాలి?
I mean, if you have some ఫ్యూ బుక్స్ 1 or 2 books ఐ కెన్ నేమ్. కాలేజీలో చదువుకునే రోజుల్లో సిడ్నీ షెల్డన్ రాసిన బుక్ ఒకటి ఉంది, మాస్టర్ ఆఫ్ ది గేమ్ అని. అవును, I know. సో సమ్ ఆఫ్ దట్ ఇన్ఫ్లుయెన్స్డ్ మీ అలాట్. Okay. అందులో ఏంటంటే ప్రస్తుతం ఒక ఫ్యామిలీ గురించి రాస్తూ వాళ్ళ పూర్వీకులు ఎంత కష్టపడి పైకి వచ్చారు అనే దాని గురించి చెప్తాడు. వాడు ఏదో ఎడారుల్లో పడి చచ్చిపోబోతూ బతికి బయటపడి హీ క్రియేట్స్ లాట్ ఆఫ్ వెల్త్, హీ బికమ్స్ వెరీ రిచ్. అది సో ఎన్ని కష్టాలు పడినా కానీ ఎప్పుడోసారి తేరుకుని యూ కెన్ డూ బెటర్ అనేది నా మైండ్లో అది పడిపోయింది అది చదివినప్పుడు. దెన్ దెర్ వాజ్ అ బుక్ ఆన్ సైకాలజీ విచ్ ఐ రెడ్, ది రోడ్ లెస్ ట్రావెల్డ్. ఓకే. ఐ డోంట్ రిమెంబర్ ది ఆథర్. అదొకటి బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసింది. అవునా? అన్నా కరణీనా ఒకటి బాగా గట్టిగా చదివా, ఓకే. మొదటి నుంచి చివరి దాకా. ఇంకా టాల్స్టాయ్ బుక్స్ చాలా కష్టం చదవడం. అవును. వార్ అండ్ పీస్ చదవడానికి ప్రయత్నం చేశాను కానీ నా వల్ల కాల, ఇట్స్ టూ బిగ్. ఓకే. దెన్ నాన్ ఫిక్షన్ హ్యాస్ ఇన్ఫ్లుయెన్స్డ్ మీ మోర్ యాక్చువల్లీ దాన్ ఫిక్షన్. నాన్ ఫిక్షన్లో అయాన్ రాండ్, థామస్ సావెల్, నీషే నేను చదవలేదండి. ఐ ఓన్లీ రైడ్ అయాన్ రాండ్, థామస్ సావెల్, ఇంకా అదర్ బుక్స్. అండ్ లుడ్విగ్ వాన్ మిసిస్ అని, ఈజ్ అగైన్ ఏ గ్రేట్ రైటర్. రాత్ బర్డ్. సో వాళ్ళు చదివినప్పుడు బాగా ఇన్స్పైరింగ్, అసలు ప్రపంచం అంటే ఏంటో తెలిసింది. వర్ యూ ఇన్ఫ్లుయెన్స్డ్ బై రేషనల్ థాట్, ఎస్పెషల్లీ డెల్టా ప్రాంతం, కృష్ణ ఫర్టైల్ ప్రాంతంలో ఎక్కువగా రేషనల్ థాట్ దెన్ అప్పట్లో బాగుండేది. ఈవెన్ మన పుచ్చలపల్లి సుందరయ్య గారు అందరూ, వీళ్ళందరూ. సో వర్ యూ ఆల్సో ఇన్స్పైర్డ్ బై దిస్ రేషనల్ థాట్ దెన్? నో? ఎస్, ఐ వాజ్. ఓకే. అంటే చిన్నప్పుడు పెరిగిన వాతావరణమే అది యాక్చువల్గా, రేషనల్ వాతావరణం. కమ్యూనిస్ట్ ఇన్ఫ్లుయెన్స్ కనిపించని ఆవిరిలాగా మొత్తం అలుముకుని ఉండేది సమాజంలో. సో మా అప్పట్లో చిన్నప్పుడు ఫ్యాషన్ కదా కమ్యూనిజం అంటే. అవును. సో అందరిలాగా మేము కూడా ఎర్రజెండా పాటలు అవి పాడటం అలవాటైంది చిన్నప్పుడు. మాదాల రంగారావు సినిమాలు చూడటం. మా కాలేజీలో ఎంవిఎల్ గారు ఉండేవారు. ఎంవిఎల్ గారు పేరు విన్నారా మీరు? ఎంవిఎల్ నరసింహారావు. ఆయన మాకు తెలుగు లెక్చరర్ నూజివీడు కాలేజీలో. ఓకే. గ్రేట్ మ్యాన్. అవును. సో ఆయన కాలేజ్ డేకి బయట నుంచి ఎక్కువ తెలంగాణ నుంచి చాలామంది కవుల్ని రచయితల్ని తీసుకొచ్చేవాళ్ళు. ఓకే. సో అందులో వచ్చినప్పుడు అలిశెట్టి ప్రభాకర్ వచ్చాడు ఒకసారి. సో అలిశెట్టి ప్రభాకర్ వచ్చి ఒక రకమైన చిత్రకారుడు కూడా తను. అవును. అద్భుతమైన అక్షరాలు. ఐ థింక్ హీ వాజ్ ఆల్సో దాన్ని ఏదో అంటారు కదా అక్షరాలను బాగా రాయడాన్ని. సో అవి కూడా తన కవితల్ని అందమైన అక్షరాల్లో రాసి దాని కింద ఒక చిన్న బొమ్మ వేసి అక్కడ ఎగ్జిబిషన్ లాగా పెట్టాడు. ఐ వాజ్ సో ఎక్సైటెడ్. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్. సో ఆయన దగ్గర ఆటోగ్రాఫ్ కూడా తీసుకున్నారు అప్పుడు. ఓకే. సో అలా రేషనల్ థాట్కి చిన్నప్పటి నుంచే ఐ వాజ్ ఎక్స్పోజ్ టు ఇట్. సో మీరు ఈ ఐపీఎస్ కెరియర్లో ఉన్నప్పుడు మొత్తం మీ కెరియర్ మొత్తంలో వాట్ గేవ్ యూ అ గుడ్ సాటిస్ఫాక్షన్? వాట్ యూ థింక్ లైక్ మీరు ఇది నేను అచీవ్ చేశాను చాలు అంటే ఈ ఐపీఎస్ కెరియర్లో ఈ పర్టికులర్ సంవత్సరంలో ఈ ప్రాంతంలో నేను ఇది చేయించాను లేకపోతే చేశాను కాబట్టి ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ, ఇది నా అచీవ్మెంట్ అని మీరు ఏది చెప్పుకుంటారు? చాలా ఉన్నాయండి. అండ్ ఇట్ వాజ్ నెవర్ ఇనఫ్. చాలు అని ఎప్పుడూ అనుకోలే అసలు. ఓకే. చాలు అని అనుకునే ఛాన్సే లేదు. బికాజ్ దెర్ ఇస్ సో మచ్ మోర్ టు డూ. గివ్ us few examples. ఒకటి రెండు చెప్పండి అంటే విచ్ యూ ఫీల్ అరే ఇది చాలా మంచి పని అప్పట్లో నేను చేసింది, లైక్ ఐ ఫీల్ అచీవ్డ్ అని. కెరీర్లో ప్రొఫెషనల్గా అంటే నేను ఎస్పీగా ఉన్న రోజుల్లో ఈయన ఎర్ర సత్యం గారి మర్డర్ జరిగింది. ఓకే. ఏ జిల్లా? మహబూబ్ నగర్. ఎస్పీ మహబూబ్ నగర్. ఎర్ర సత్యం గారి మర్డర్ అంటే ఆల్మోస్ట్ ఆయనకి ఏ స్థాయిలో పేరుండేదంటే అక్కడ బెజవాడలో రంగా గారి మర్డర్ తర్వాత జరగాల్సింది గొడవలు జరగాల్సింది. ఓకే. అంత పొటెన్షియల్ ఉంది. సో ఆ రోజున ఏ ఒక్క గొడవ లేకుండా దాన్ని ఆపగలిగాం. మర్నాడు కూడా అంత్యక్రియలప్పుడు కూడా ఏ గొడవ లేకుండా ఆపగలిగాం. ముందస్తు చర్యలతో ప్రివెంట్ చేయగలిగారా? పాడన్ ముందస్తు చర్యలతో ప్రివెంట్ చేయగలిగారు? ముందస్తు చర్యలు కాదు, యాక్చువల్గా 4-5 వైపుల నుంచి ఆపరేట్ చేయాల్సి వచ్చింది. ఒకటి ముందు అసలు ఇన్వెస్టిగేషన్ క్విక్గా చేసి ఎవరు చేశారో ఆచూకీ కనిపెట్టగలిగితే సగం ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. కరెక్ట్. అవును. సో
అలాగే అక్కడ వాళ్ళ బ్రదర్ చంద్రశేఖర్ గారు మినిస్టర్గా ఉండేవాళ్ళు. సార్ మేము వీళ్ళని కనిపెట్టాము, ఎవరు చేశారు అన్నది వాళ్ళని పట్టుకుంటాము, గొడవ చేయొద్దని కుర్రాళ్ళకి చెప్పండి అని అంటే ఆయన కూడా చొరవ తీసుకుని అరే గొడవ చేయమాకండ్రా వాళ్ళు 14 చేసుకునేయండి అని చెప్పాను. అట్లాగే ఊళ్ళో ఏం గొడవలు జరగకుండా ముందే మా అంతటా మేమే కర్ఫ్యూ డిక్లేర్ చేసేసి అన్ని షాపులు మూయించేసి రోడ్ల మీద ఎవరు మనుషులు లేకుండా చేశాం. సో ఆ రకంగా మనుషులు గుమి కొట్టడం అన్నీ ఆపటం, ఇలా 4-5 వైపుల నుంచి ఆపరేట్ చేసి దాన్ని ఆపగలిగాం. దట్ వాస్ క్వైట్ ఎర్లీ ఇన్ మై కెరియర్. సో ఐ థాట్ ఇట్ వాజ్ ఎ గుడ్ అచీవ్మెంట్. సో అలాంటివి చాలా చేసామనుకోండి. విజయవాడలో తీసుకొచ్చిన పోలీస్ రిఫార్మ్స్ మోస్ట్ సాటిస్ఫైయింగ్. అంటే దట్ నేను ఇక ఆల్మోస్ట్ ఇంకో 5 ఇయర్స్లో 10 ఇయర్స్లో రిటైర్ అవుతాననగా చేశాను అది. దట్ వాజ్ ద పీక్ ఆఫ్ మై అచీవ్మెంట్స్ అనిపించింది నాకు. అవునా? బికాజ్ వీ కుడ్ డూ ఎ లాట్ ఆఫ్ థింగ్స్. మీకు ఏంటంటే 20 ఏళ్లలో చాలా ఎక్స్పీరియన్స్ వస్తుంది, ప్రపంచం కూడా చాలా చూసుంటారు. నేను 2-3 సార్లు ఫారిన్ ట్రైనింగ్లకు వెళ్ళడం, 1 ఇయర్ బోస్నియాలో పనిచేయడం, వివిధ దేశాల్లో పోలీస్ వ్యవస్థలు ఎలా పనిచేస్తాయో కొద్దిగా జ్ఞానం వచ్చింది అప్పుడు. సో వాటిలో ఏది ఇంప్లిమెంట్ చేయగలిగితే మన దగ్గర వాటిని ఇంప్లిమెంట్ చేయాలనే కోరిక ఉండేది. ఆ కోరికలన్నీ నేను విజయవాడ కమిషనర్గా సెకండ్ టైం వెళ్ళినప్పుడు చేయగలిగాం. ఓకే, దట్ వాజ్ ద బెస్ట్ పార్ట్ ఆఫ్ మై కెరియర్. బ్యూరోక్రాట్స్ ఇంతకుముందు అంటే ఐ డోంట్ మీన్ టు సే దట్ ఇప్పుడు ఆనెస్ట్గా లేరని నేను అనను. చాలా వరకు ఆనెస్ట్గా ఎటువైపు ఇంక్లైన్ అవ్వకుండా, పాలరైజ్ అవ్వకుండా ఉండే బ్యూరోక్రాట్స్, ఇంటిగ్రిటీతో పనిచేసే బ్యూరోక్రాట్స్ ఇప్పుడు దే హావ్ బికమ్ అ స్టూజెస్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్ అయితే ఆర్ గవర్నెన్స్. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ఎందుకు ఇలా జరిగిందంటారు? ఎందుకు ఇలా అవుతున్నారంటారు? ఫేవరెటిజం అనేది మొదటి నుంచి ఉండేది. నేను ఉద్యోగంలో జాయిన్ అయినప్పటి నుంచి ఉండేది, కాకపోతే చాలా చిన్న స్థాయిలో కనపడేది. కరప్షన్ కూడా అంటారా చిన్న స్థాయిలో ఉండేది, లేకుండా ఎప్పుడూ లేదు. కాకపోతే ఇప్పుడు డబ్బు పరిమాణం పెరగడం వల్ల, ఈ 91 రిఫార్మ్స్ తర్వాత డబ్బు పరిమాణం పెరగడం వల్ల అవినీతి స్థాయి కూడా పెరిగింది. అండ్ రాజకీయాలు చాలా వరకు మారినాయి కదా. సో ఈ డబ్బు ఇన్ఫ్లుయెన్స్ వల్ల కానివ్వండి, దేనివల్ల అయితే కానివ్వండి, రాజకీయాల క్యారెక్టర్ కూడా మారింది. దీనికి ఇలా మారటానికి ఎవరు అంటే రాజకీయాల క్యారెక్టర్ కాదు, బ్యూరోక్రాట్స్ ఇట్లా ఇదవటానికి రాజకీయ నాయకులు కారణం అంటారు, లేకపోతే బ్యూరోక్రాట్స్ దెమ్సెల్ఫ్ అంటారు? రాజకీయ నాయకులు ఇనిషియేట్ చేస్తారు, దానికి లొంగిపోయే బ్యూరోక్రాట్స్ లొంగిపోతారు. రాజకీయ నాయకులు గట్టిగా ట్రై చేస్తే చాలామంది బ్యూరోక్రాట్స్ లొంగుతారు. పాత రోజుల్లో రాజకీయ నాయకులు అంత స్థాయికి దిగజారే వాళ్ళు కాదు, కొంచెం మానం మర్యాద ఉండేది. ఆ తర్వాత బాగా పోలరైజింగ్ పాలిటిక్స్ ఎక్కువ. కరెక్ట్. సో యూ ఫీల్ లైక్ దే ఇనిషియేట్ అండ్ దీస్ పీపుల్ విల్ బెండ్. దీస్ పీపుల్ సకమ్. ఎస్పెషల్లీ మన ఆంధ్రప్రదేశ్లో అండి, ఎవరెవరైతే అంటే పూర్తిగా పోలరైజ్ అయిపోయిన వాతావరణం కనపడుతుంది. లెటస్ సే రైట్, చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు వైఎస్ఆర్సీపీ రాగానే ఆయన ఎవరైతే నాకు వీళ్ళు శత్రువులు అనుకుంటారో, లేకపోతే వీళ్ళు చంద్రబాబు నాయుడు గారికి దగ్గర అనుకుంటారో, లేకపోతే వీళ్ళు ఒక కమ్యూనిటీ, సింపుల్ ఇంకా ఓపెన్గా చెప్పాలంటే కమ్మా కమ్యూనిటీ అని అనుకుంటారో, వాళ్ళందరినీ పక్కన పెట్టేసి జరిగింది పెట్టి ఆయనకి ఎవరైతే ప్రో అనుకుంటారో వాళ్ళని అపాయింట్ చేయటం జరిగింది అనేది బయట మీడియాలో కథనాలు, మనం కూడా ఒప్పుకోవాల్సిన పరిస్థితి, అది వాస్తవం. అలాగే చంద్రబాబు నాయుడు గారి రెజిమ్ మొన్న 24లో రాగానే దాదాపు 15 మంది దాకా మొత్తం బ్యూరోక్రాట్స్ని మొత్తాన్ని పక్కన పెట్టేసి రిలీవ్ చేయించి, మళ్ళీ వాళ్ళకి సరిపడా ఎవరైతే వాళ్ళకి జీ హుజూర్ అంటారో వాళ్ళందరినీ పెట్టుకోవటం, ఇది పూర్తిగా సిస్టమ్ని కొలాప్స్ చేయటం కదా? ఐ అగ్రీ విత్ యూ దట్ సిస్టమ్ కొలాప్స్ అవుతుంది, ఈ రకంగా అవుతుంది. ఇది సొల్యూషన్ కాదు. అవును, నేను సజెస్ట్ చేసిన సొల్యూషన్ ఇప్పటికీ చేసే సొల్యూషన్ ఏంటంటే, ఎవరైతే తప్పులు చేశారో ఆ తప్పుల్ని ఎత్తి చూపండి, దాని మీద యాక్షన్ తీసుకోండి. అంతే తప్ప పక్కన పెట్టడం అనేది సొల్యూషన్ కాదు. యాక్షన్ తీసుకోండి, వాళ్ళ మీద ఏం చేశారో కనీసం వాళ్ళతో ఒప్పించండి. సారీ సార్, మేము ఆ రోజున ప్రెషర్లోకి వచ్చి చేసాము, ఇంక ముందు ఎప్పుడు చెయ్యము అని చెప్పి లెట్ దెమ్ గివ్ ఏ పబ్లిక్ అపాలజీ అట్లీస్ట్ ఫర్ వాట్ దే హావ్ డన్. అది కూడా చేయకుండా పక్కన పెట్టేస్తే ఏంటంటే వాళ్ళలో ఇంకా ప్రతీకారేచ్ఛ రగిలించడం తప్ప దానివల్ల వచ్చేది ఏం లేదు. ఎగ్జాక్ట్లీ. దీనివల్ల బ్యూరోక్రాట్స్ని టార్గెట్ చేయటం వీళ్ళ వంతు అవుతుంది. అయితే ప్రజలకేమో వీళ్ళ మీద నమ్మకం, ఎందుకంటే ప్రజలు కూడా పోలరైజ్ అయిపోయారు ఆబ్వియస్లీ. ఒక వర్గమేమో వీళ్ళు మనకు వ్యతిరేకమైన వీళ్ళు అనుకోవటం, ఒక వర్గమేమో వీళ్ళు మనకు అనుకూలం అని అనుకోవటం, ఇట్లా అయిపోయి పబ్లిక్లో పూర్తిగా న్యూట్రల్గా ఉండే పబ్లిక్లో వీళ్ళు ట్రస్ట్ కోల్పోవట్లేదా?
కొత్తగా ట్రస్ట్ కోల్పోయేదే ఉందండి. బ్యూరోక్రసీకి ఎప్పుడు చచ్చింది కాబట్టి ట్రస్ట్ పబ్లిక్లో పెద్దగా ఏమీ లేదు. పబ్లిక్ ఏమి ట్రస్ట్ చేయరు బ్యూరోక్రసీని. అంటే ఒకానొక టైంలో సురేంద్ర బాబు గారు ట్రాన్స్ఫర్ అయ్యే టైంలో కూడా ఆయన ట్రాన్స్ఫర్ చేస్తుంటే బజవాడలో నేను చిన్నప్పుడు ఐ సీన్ ర్యాలీలు తీశారు. ఇట్లా చాలా స్టార్ట్లు జరిగినాయి. కొంతమంది ఐపీఎస్లు మూవ్ చేసినప్పుడు, పోలీస్ ఆఫీసర్, కలెక్టర్లు మూవ్ చేసినప్పుడు జరిగినాయి. సో పబ్లిక్ హ్యాస్ దట్ ట్రస్ట్ ఇఫ్ వీఆర్ క్రియేటింగ్. ఎక్సెప్షన్స్ అపార్ట్ జనరల్గా ట్రస్ట్ ఎప్పుడో లేదు అని అంటున్నాం. ఎక్సెప్షనల్ కేసెస్ ఎప్పుడూ ఉంటాయి. ఓకే, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని టార్గెట్ చేశారు, ఇది పాత రెజ్యూమ్లో, ఇది మీరు ఒప్పుకుంటారా? ఎస్, హీ డిడ్. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు టార్గెట్ చేశారు. దీనికి కారణం ఏంటని మీరు అనుకుంటారు? అది మరీ అరిగిపోయిన ప్రశ్న అవడం. ఐఎమ్ సారీ, ఎందుకంటే నేను ఇది 8వ ఇంటర్వ్యూ 9వ ఇంటర్వ్యూ, దాంతో ప్రతిసారి ఈ ప్రశ్నకి సమాధానం చెప్పాల్సి వస్తుంది. అయితే సమాధానం చెప్పండి. కారణాలు ఏమైనా సరే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు టార్గెట్ చేశారు కదా, దాన్ని మీరు ఖండిస్తున్నారా? ఎస్, ఐ సీరియస్లీ కండెమ్ ఇట్. సో యు ఆర్ అగైన్స్ దట్ పాలసీ. ఎస్ కదా, 100%. సో ఒకటి టార్గెట్ చేయటం ఒకటైతే, దానికి ముందు మిమ్మల్ని రిలీవ్ చేయటం ఒకటి కదా. సో ఇదే పని ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం నేను కూటమి ప్రభుత్వం కూడా 16 మందిని అట్లా చేయటం అనేది కరెక్ట్? ఇట్స్ నాట్ కరెక్ట్. నేను ఇందాకే చెప్పాను కదా సమాధానం. వాళ్ళు ఏం తప్పు చేశారో దాని మీద నిలదీయండి, అంతేగాని ఉద్యోగం చేయించకుండా పక్కన పెడితే ఏమొస్తుంది? కరెక్ట్. ఉద్యోగం చేయించకుండా పక్కన పెడితే వాళ్ళు ఖాళీగా కూర్చుంటే ఏం చేస్తారు? రోజు మీ మీద కత్తులు నూరుతూ ఉంటారు మనసులో. అవును, వాళ్ళు చేసిన తప్పును కూడా వాళ్ళు ఇంటర్నల్గా కూడా యాక్సెప్ట్ చేయరు. కరెక్ట్. దీనివల్ల వాళ్ళు ముందు అసలు ఫస్ట్ అగేన్స్ట్ అవుతారుగా. ఏం సాధించినట్టు? అవును. అండ్ వాళ్ళు చేసిన తప్పులు నువ్వు బయట పెట్టకపోతే నీ బాధ్యత ఎంతవరకు నెరవేర్చినట్టు? ఈ పొలిటికల్ వెండేటా క్లోజ్ చేయాలంటే ఏంటి సొల్యూషన్ అంటారు మీరు? ఇందాక చెప్పిందేనా? ఎక్కడో చోట బెటర్ విజ్డమ్ షుడ్ ప్రివైల్. ఎక్కడో చోట ఫుల్ స్టాప్ పెట్టాలి. అది చేశారు మీరు తప్పు, కాబట్టి మిమ్మల్ని మేము శిక్షిస్తున్నామని చెప్పి నిలబెట్టి ప్రూవ్ చేసి శిక్షిస్తాం. కొన్ని తప్పులను ప్రూవ్ చేయగలుగుతాం, కొన్ని తప్పులను ప్రూవ్ చేయలేకపోవచ్చు. కొన్ని పైన ఉంటాయి, దాని ప్రూఫ్లు ఉండవు. ప్రతిదాన్ని ప్రూవ్ చేయలేకపోవచ్చు. బట్ అట్లీస్ట్ వాళ్ళని పిలిచి ఏమంటే మీరు ఇది చేశారు నిజమా కదా, దానివల్ల ఇప్పుడు నువ్వు తప్పు చేసావంటే ఎవడొకడు బాధితుడు ఉంటాడు కదా, ఆ బాధితుడిని తీసుకొచ్చి వాళ్ళ ఎదురుగా నిలబెట్టండి. సార్ మీరు ఆ రోజున ఇది చేశారా లేదా అని చెప్పి వాళ్ళతోనే అడిగించండి. ఈయన ఏం సమాధానం చెప్తాడో చూడండి. అట్లీస్ట్ ఈ షుడ్ రియలైజ్ దట్ హీ హెస్ కమిటెడ్ ఎ మిస్టేక్. హీ షుడ్ సే అట్లీస్ట్ సారీ. దాంతో కొంచెం ప్రక్షాళన అవుతుందిగా, మనసు పరిశుద్ధం అవుతుందిగా. మళ్ళీ ఓకే, మళ్ళీ ఎప్పుడు చేయమాకపోయా, ఎల్లు నీ ఉద్యోగం చేసుకో అని చెప్పాలి. దట్స్ హౌ యూ హ్యావ్ టు ప్రిజర్వ్ శానిటీ ఇన్ అడ్మినిస్ట్రేషన్. టు అవాయిడ్ పొలిటికల్ వెండేటా దిస్ హ్యాస్ టు బి డన్. ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్న మీరు చంద్రబాబు నాయుడు గారి పాత రెజీమ్లో అప్పుడు ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్న మీరు వాళ్ళ క్లోజ్ సర్కిల్స్లో మూవ్ అవటం అనేది కంపల్సరీ జరగాలి, ఎందుకంటే అది మీ విధి. రైట్, క్లోజ్ సర్కిల్స్లో ఉండాలి. కానీ మీరు తెలుగుదేశం పార్టీ వాట్సాప్ గ్రూప్స్లో కూడా ఉండటం వలన మీరు పూర్తిగా ఆయనకి ఎలైన్ అయిపోయారు. యు ఆర్ హ్యావింగ్ సూపర్ పార్షియాలిటీ టువర్డ్స్ చంద్రబాబు నాయుడు అండ్ నారా లోకేష్ అండ్ తెలుగుదేశం పార్టీ పర్సనల్ వాట్సాప్ గ్రూప్స్లో ఉండటం వలన మీ మీద ఈ యొక్క అభిప్రాయం జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చింది, లేకపోతే వైసీపీ వాళ్ళకు వచ్చింది, ప్రజలకు వచ్చింది అనేది ఒక వాదన. మీరేమంటారు దానికి? నాకు జ్ఞాపకం లేదండి, నేను ఎక్కడ ప్రైవేట్ వాట్సాప్ గ్రూపుల్లో ఉన్నట్టు గుర్తులేదే. ఆ రోజుల్లో అంత ఎక్కువే ఉండేవిగా వాట్సాప్ గ్రూపులు. మీరు వాట్సాప్ గ్రూప్స్లో లేరా? నేను ఉండుంటాను, బట్ ప్రైవేట్ వాట్సాప్ గ్రూప్లో ఉన్నది నాకు జ్ఞాపకం లేదు. నేను వాస్తవంగా చెప్తున్నా. మీరు ఏదన్నా పర్టికులర్ పలానా గ్రూప్లో ఉన్నారంటండి, మీరు గ్రూప్ అంటే చాలామంది ఉంటారుగా, అదేమి మీరు సోర్స్ని రివీల్ చేయక్కర్లా. పలానా గ్రూప్లో ఉన్నారంటండి, మీరు పలానా కామెంట్ పెట్టారంటండి అని అంటే ఐఎమ్ రెడీ టు యాక్సెప్ట్ ఇట్ ఈవెన్ నౌ. ఓకే, బట్ నాకు గుర్తులేదు. జనరల్గా నేను ఎక్కడన్నా గ్రూప్లో ఉన్నా కానీ ఐ జస్ట్ వాచ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. ఐ డోంట్ పార్టిసిపేట్ ఇన్ డిస్కషన్స్. ఓకే, ఎస్పెషలీ వెన్ ఐఎమ్ ఇన్ when I was in service, I don't participate in discussions. I just keep watching what is happening. Okay. నాకు గుర్తున్నందువరకు ఎప్పుడన్నా ఎక్కడైనా మిస్డిమీనర్ నా వల్ల స్లిప్ అయ్యి ఉంటే నేను చెప్పలేను. బట్ అన్లెస్ ఐ సీ ఇట్ ఐ వోంట్ బి ఏబుల్ టు బిలీవ్ ఇట్. బట్ మీరు అంటున్నారు కాబట్టి, అవును మీరు ఉన్నారు, పార్టిసిపేట్ చేశారు, నేను అది మీకు ఐ విల్ టేక్ ఇట్ విత్ ఎ పించ్ ఆఫ్ సాల్ట్. ఫైన్. ఓకే, ఐ విల్ స్కిప్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఇకపోతే మీరు ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నారు, యూ డిడ్ అ వండర్ఫుల్ జాబ్. కాకపోతే మీరు ఇంటెలిజెన్స్ చీఫ్గా ఫెయిల్ అయ్యారు అని
ఒక టీడీపీకి సంబంధించిన ఒక పెద్ద నాయకుడు నాతో చెప్పాడు, మీతో ఇంటర్వ్యూ చేస్తున్నాను అన్నప్పుడు, ఏబీవీ గారు ఇంటెలిజెన్స్ చీఫ్ ఫెయిల్ అయ్యారు, కారణం ఆయన జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర ప్రజలలోకి బాగా వెళ్ళిందని చెప్పడంలో కావచ్చు, మాకు ఇన్ఫామ్ చేయడంలో కావచ్చు, బాబు గారికి ఇన్ఫామ్ చేయడంలో కావచ్చు, ఆయన ఫెయిల్ అయ్యారు, అందుకే మేము అంచనా వేసుకోలేకపోయాం, 24 దాకా రెండో టర్మ్కి కూడా మేము ప్రిపేర్ అయిపోయాము, కానీ దట్ వాజ్ ద సడన్ సర్ప్రైజ్ ఫర్ అస్ అని ఆయన చెప్తే, నేను అడిగిన క్వశ్చన్ ఆయన్ని, మీరు ఎలా చెప్తారు, చెప్పారో చెప్పలేదో, దట్ విల్ బి బిట్వీన్ 2 people. బాబు గారికి ఏబీవీకి జరిగిన సంభాషణ మీ దాకా రాకపోయి ఉండొచ్చు, ఒకవేళ చెప్పినా పట్టించుకోకపోతే దట్స్ అ డిఫరెంట్ స్టోరీ అని చెప్పని నేను ఆన్సర్ ఇచ్చాను, బికాజ్ స్పెక్యులేట్ చేయకూడదు కదా అని అన్నాను నేను ఆయనతో. బట్ ఐఎమ్ పుట్టింగ్ దిస్ క్వశ్చన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. మీరు నిజంగా చంద్రబాబు నాయుడు గారికి 2019లో యావండి మన ప్రభుత్వానికి ఇట్లా ఉంది, జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర ఇట్లా వెళ్తుంది బాగా ప్రజల్లోకి అని చెప్పగలిగారా, చెప్పారా, చెప్తే ఆయన పట్టించుకోలేదా? నేను అంతకుముందు కూడా అన్నా, ఐ స్టాండ్ బై దట్. ఇంటెలిజెన్స్ చీఫ్గా పనిచేసిన వాళ్ళు ఏం చేశారో ఏం చేయలేదు అనే విషయం గురించి అసలు పబ్లిక్గా మాట్లాడటం అనేది అది విఘ్నత అనిపించుకోదు ఎవరికి కూడా. ఆయన కూడా మిమ్మల్ని 1 to 1 అడిగారు కాబట్టి సరిపోయింది. అదే ఓపెన్గా మాట్లాడుంటే నేను దాన్ని కూడా పాయింట్అవుట్ చేస్తుండేవాడిని, అది తప్పది. సో నేను ఆన్ రికార్డ్ ఐ కెనాట్ రివీల్ వాట్ ఐ హ్యావ్ డన్ యాజ్ ఎన్ ఇంటెలిజెన్స్ చీఫ్. అండ్ నేను అప్పట్లో సీఎం గారికి ఏం చెప్పాను ఏం చెప్పలేదు అనేది నేను అది పబ్లిక్గా షేర్ చేసుకోగలిగింది కాదు, అది వృత్తి ధర్మానికి విరుద్ధం. కాబట్టి ఐ విల్ నాట్ టాక్ అబౌట్ దట్. ఆర్ యూ బీయింగ్ డిప్లొమాటిక్? నో, ఐఎమ్ నాట్ బీయింగ్ డిప్లొమాట్, ఐఎమ్ బీయింగ్ ప్రొఫెషనల్. ప్రొఫెషనల్గా నా ఎథిక్స్ నన్ను అలాంటి డిస్కస్ చేయడం నుంచి నన్ను నివారిస్తాయి. ఐ విల్ నాట్ టాక్ పబ్లిక్లీ. సో మీరు చంద్రబాబు నాయుడు గారికి కావచ్చు, లేకపోతే ఎవరైతే మీతో మాట్లాడారో వారిని నాతో మాట్లాడమని చెప్పి ఒకసారి సజెస్ట్ చేయండి. ఓకే, 1 to 1 క్లోజ్ డోర్లో ఐ విల్ డిస్కస్ విత్ హిమ్ వాట్ హ్యాపెండ్, వాట్ డిడ్ంట్ హ్యాపెన్. అంటే ఏం జరిగింది, మీరేం మాట్లాడారు అనేది కూడా ఆయనతో ఐ విల్ బి ఏబుల్ టు షేర్ విత్ హిమ్ ఆన్ 1 to 1 బేసిస్. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత బాబు గారు, చంద్రబాబు నాయుడు గారు ఓ పదవి ఇచ్చారు, రైట్, పోలీస్ కార్పొరేషన్ చైర్మన్ గారు. రైట్, మీరు దాన్ని తీసుకోవాలా? రైట్. నా ప్రశ్న ఏంటంటే, ఆ పదవి చిన్న పదవి, నాకు ఇంకా పెద్దది కావాలని మీరు ఎక్స్పెక్ట్ చేశారా, లేదంటే దాన్ని ఇంతకుముందు చేసిన నాగుల్ మీరా గారు ఇట్లా కొద్దిగా సెకండ్ గ్రేడ్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ స్థాయికి మీరు పడిపోతారు అనుకున్నారో, అసలు మీరు తీసుకోవడానికి కారణం ఏంటి? నో, ఇదొక అపవాదు. అంటే మీరు అడిగారు కాబట్టి, ఇప్పుడు నాగుల్ మీరా గారు చేశారు, జగన్మోహన్ రెడ్డి గారి రెజ్యూమ్లో ఎవరో జడ్పీటీసీకి ఇచ్చారన్నారు. అంతకుముందు ఖమ్మంపాటి రామ్మోహన్ రావు చేశారు ఎన్టీఆర్ టైంలో. అలాగే కేఆర్ నందన్ గారు కూడా చేశారు. ఓకే, ఈ దేశ ప్రధాని గారు అల్లుడు కూడా చేశాడు ఆ ఉద్యోగం. సో అది తక్కువని ఎలా అంటాం? అలాంటి పిచ్చి అభిప్రాయాలు ఏమి లేవు నాకు దాని గురించి. అది కాదు ఇష్యూ. ఇష్యూ ఏంటంటే, నేను ఏం చేయదలుచుకున్నాను అనే దాని మీద నాకు క్లారిటీ ఉంది. దానికి ఆ ఉద్యోగం సరిపడదు, ఇంకా పెద్ద ఉద్యోగం కావాలి. పెద్ద చిన్న కాదు, కంటెంట్. ఓకే, కంటెంట్ ఏమిటంటే, జగన్మోహన్ రెడ్డి అనే మాన్స్టర్ యొక్క పడగ నీడ ఈ రాష్ట్రం మీద మళ్ళీ పడకూడదు అనే దృఢమైనటువంటి నిశ్చయానికి వచ్చాను నేను. ఆ ఏరియాలోనే పనిచేయాలి, ఈయన్ని మళ్ళీ అధికారంలోకి ఎట్టి పరిస్థితుల్లో రాకుండా ఆపాలి. అలాగే ఆయన రెజీమ్లో బాధితులకి చేతనైనంత వరకు ఉపశమనం కలిగించాలి, వాళ్ళని టేక్ కేర్ చేయాలి, వాళ్ళకి న్యాయం జరిగేలాగా చేయాలి. ఆ టైంలో తప్పులు చేసిన వాళ్ళు, దుర్మార్గాలు, అరాచకాలు చేసిన వాళ్ళని చట్టం ముందు నిలబెట్టాలి. ఇవి నాకు నేను నిర్ణయించుకున్న ప్రయారిటీస్. డూ యూ ఫీల్ జగన్మోహన్ రెడ్డి ఈజ్ ఎ మాన్స్టర్? హీఈస్ ఎ మాన్స్టర్, అబ్సల్యూట్ మాన్స్టర్. ఎందుకు అట్లా? హీస్ సో డిఫరెంట్ ఫ్రమ్ ఎనీ హ్యూమన్ పాలిటిషియన్. ఎట్లా? ఇన్ సెవరల్ వేస్. పబ్లిక్ లైఫ్లో గవర్నమెంట్ అనేది ఒక ట్రస్ట్ అని, 5 ఏళ్ల పాటు ఉండేదని, ఆ తర్వాత నువ్వెవరో నేనెవరో అనేది. సో ఆ విదిన్ లిమిటెడ్ పీరియడ్లో దానికి ఒక కాన్స్టిట్యూషన్ ఉందని, ఒక చట్టం ఉంటుందని, దాని ప్రకారమే పనులు చేయాలని, విదిన్ దట్ కాన్స్టిట్యూషనల్ ఫ్రేమ్వర్క్, విదిన్ ద స్పిరిట్ ఆఫ్ ది లా, యూ కెన్ ఎక్సర్సైజ్ యువర్ డిస్క్రిషన్. అందులో తప్పేం లేదు. కానీ అసలు నేనే చట్టం, నేనే శాసనం, నేనే రాజ్యాంగం, నన్ను నియంత్రించేవాడు ఎవడు అనుకునే
విచ్చలవిడితనం ఆయనలో తప్ప ఇంక మీరు ఏ పాలిటీషియన్లోనూ చూడరు. ఓకే. అండ్ రాష్ట్రమా, దాని భవిష్యత్తు, ప్రజల వాళ్ళ భవిష్యత్తు, అవన్నీ నాకెందుకు, నేను నా పవరు, నా డబ్బులు సంపాదన అంతే. దీనికి అడ్డం వచ్చినండి తొక్కి అవతల బారేస్తాను, ఏమైనా చేస్తాను. దీనికి అడ్డు రావడానికి ఎవడో వీలు లేదు, నన్ను ప్రశ్నించడానికి ఎవరికి వీలు లేదు. ప్రజాస్వామ్యమా గడిది గుడ్డ, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచా గడిది గుడ్డ. ఇటువంటి రాక్షసత్వం, ఇటువంటి మాన్స్టరిజం మీరు ఏ పొలిటీషియన్లో చూపిస్తారో చెప్పండి, ఇంకే పొలిటీషియన్లో చూపిస్తారో? ఇంత నిస్సిగ్గుగా అన్ని వ్యవస్థల్ని తొక్కుకుంటూ రాజ్యం వేలాలని చూసేవాళ్ళని. ఇప్పుడు మీరు 2 విషయాలు మాట్లాడారు. ఒకటి అగైన్స్ ద లా ఆఫ్ ల్యాండ్, ఐ మీన్ డెమోక్రసీ. 2 నేను చెప్పిందే వేదం, లేకపోతే సంక్షేమం, లేకపోతే అభివృద్ధి, ఇవన్నీ లేకుండా పక్కన పడేసి నాదేమవుతా అంటే మొనాటనస్గా, ఆటోక్రటిక్గా అనేది మీ ఉద్దేశం. రైట్. నారా లోకేష్ రెడ్ బుక్ ఏంటి? ఈజ్ ఇట్ డెమోక్రటికల్లీ ఆర్ ఈజ్ ఇట్ అండర్ ద లా ఆఫ్ ల్యాండ్? సో హీ హెస్, ఐ డోంట్ హోల్డ్ ఎ బ్రీఫ్ ఫర్ నారా లోకేష్. నాకున్న అభిప్రాయాన్ని చెప్తా, అంతేగాని ఐఎమ్ నాట్ డిఫెండింగ్ హిమ్ ఆర్ ఐఎమ్ నాట్ హోల్డింగ్ ఎ బ్రీఫ్ ఫర్ హిమ్. టు మై నాలెడ్జ్ వాట్ హీ సెడ్ వాజ్, ఎవరెవరైతే దుర్మార్గాలు చేశారో వాళ్ళన్నింటి పేర్లు రాసి పెట్టుకుంటారు, వాటి మీద వచ్చిన తర్వాత, మేము గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత చట్ట ప్రకారం యాక్షన్ తీసుకుంటాం అన్నాడు. దట్ ఈస్ హౌ హీ డిఫైన్డ్ హిజ్ రెడ్ బుక్. చట్ట ప్రకారం కాకుండా యాక్షన్ ఎక్కడన్నా తీసుకుని ఉంటే చూపించండి. కోర్టులు ఉన్నాయిగా, కోర్టులు ప్రతి వాళ్ళు పాపం వెళ్తున్నారుగా, కొంతమంది రిలీఫ్ వస్తుంది, కొంతమందికి రావట్లేదు ఫర్ వాట్ ఎవర్ రీజన్. సో విదిన్ ద లీగల్ ఫ్రేమ్వర్కే చేస్తున్నారుగా. అంతవరకు ఎగ్రెజియస్గా చేసింది మీకు ఎక్కడా కనపడలేదుగా. చేసింది కనపడలేదు అంటే ఐ విల్ టెల్ యూ ఫ్యూ ఎగ్జాంపుల్స్. ఇప్పుడు ఒక సభలో, గన్నవరం సభలో కొడాలి నాని వల్లభనేని వంశీ గురించి మాట్లాడుతూ కడ్రాయర్ మీద పరిగెత్తిస్తాను అని బహిరంగంగా మాట్లాడుతూ, చింతకాయల అయ్యన్న పాత్రుడు, విజయ్ వీళ్ళిద్దరు కావచ్చు, విపరీతంగా బూతులు మాట్లాడటం. మనం ఇన్ ఫస్ట్ ప్లేస్ ఐ వాంటెడ్ టు టెల్ యూ దిస్, జగన్మోహన్ రెడ్డి గారి రెజ్యూమ్లో కొడాలి నాని గారు మాట్లాడిన భాష, ఇంకా వల్లభనేని వంశీ గారు మాట్లాడిన భాష, ఇంకా వేరే ఏ నాయకుడైనా ఒకవేళ తప్పుగా మాట్లాడితే, అన్పార్లమెంటరీగా మాట్లాడితే, పర్సనల్గా టార్గెట్ చేసి ఇంట్లో ఆడవాళ్ళ గురించి మాట్లాడితే మేము దాన్ని పూర్తిగా ఖండించాం, వీడియోలు కూడా చేసాం అప్పుడు కూడా. రైట్. సో ఇప్పుడు నారా లోకేష్ వచ్చి మళ్ళీ నేను కడ్రాయర్ మీద పరిగెత్తిస్తా, బట్టలు ఉడదీస్తా అని అంటాం. ఇది ఎక్కడో చోట ఆగాలి కదా. ఎక్కడో చోట ఆగకపోతే, ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారిది కస్టోడియల్ టార్చర్ అని మనం ఏదైతే మాట్లాడుతున్నామో, దాన్ని ఎట్లా అయితే మనం ఖండించామో, అది చేయటం చాలా 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 తప్పన్నాము. పట్టాభికి జరిగింది ఎలా అయితే తప్పంటున్నాము, రేపొద్దున ఇది జరుగుతుంది కూడా తప్పే కదా. వీళ్ళే కాళ్ళు ఎరగొట్టలేదుగా కస్టడీలో. అంతవరకు అయితే రఘురామకృష్ణరాజు గారి కేసుతో దీన్ని పోల్చలేవులండి. మీరు అడిగిన మొదటి ప్రశ్నకి సమాధానం. ఐ విల్ కమ్ టు దట్ సెకండ్ పాయింట్ అగైన్. దీనికి రెడ్ బుక్ గురించి చెప్పండి. మనం కూడా అర్థం చేసుకోవాల్సింది ఎక్కడ మొదలైంది. నారా లోకేష్ గారు గన్నవరంలోనో ఇంకో చోట మాట్లాడింది, వాజ్ ఇట్ హిస్ ఇనీషియల్ యాక్షన్ ఆర్ వాజ్ ఇట్ ఏ రియాక్షన్? దేనికి రియాక్షన్ అంటారు? వీళ్ళు అప్పుడు గత 4 ఏళ్లలో వీళ్ళు చేసిన అరాచకాలకి, వీళ్ళు వాగిన వాగుడికి, వాళ్ళు మాట్లాడిన మాటలకి, దట్ వాజ్ ఎ రియాక్షన్ అంటారు. దట్ వాజ్ ఎ రియాక్షన్. బికాస్ ఎలక్షన్లు నడుస్తున్నాయి, ప్రాబబ్లీ వాళ్ళ పార్టీ క్యాడర్ని ఆయన ఉత్తేజపరచడం అంటారో, ఇంకొకటి అంటారో, ఇన్స్పైర్ చేయడం కోసం, మోటివేట్ చేయడం కోసం ఏదో వాడుంటాడు. బట్ అది యాక్చువల్గా వాస్తవంగా మీరు చేసి ఉండుంటే దాన్ని మనం తప్పు పట్టచ్చు. మీరు అంటున్నారు కొడాలి నాని గారు, రోజా గారు వీళ్ళ గురించి అని చెప్పి. కొడాలి నాని గారు గుడివాడలో క్యాసినో నడిపింది వాస్తవం కదా? ఇప్పుడు కూడా జరుగుతుంది కదా. ఫస్ట్ నేను చెప్పేదేనండి, క్యాసినో నడిపింది వాస్తవా కదా? దాని మీద కంప్లైంట్లు ఇచ్చారు కదా, దాని మీద ఫ్లైట్ టికెట్స్ దగ్గర నుంచి సాక్ష్యాలు కూడా తీసుకెళ్ళి అప్పట్లో పోలీసులకు ఇచ్చారు కదా. దాని మీద అసలు యాక్షన్ ఎందుకు ఇనిషియేట్ చేయరు? కరెక్ట్. యాక్షన్ ఇనిషియేట్ చేస్తే గొడవ ఉండేది కాదు కదా. రోజా గారు అలాగే కొన్ని వేల మందికి ఆమెకు ఉన్నటువంటి డిస్క్రిషనరీ పవర్స్తో టీటీడీ దర్శనాలు ఇప్పించారు. అందులో టికెట్కి 10,000 చొప్పున 5,000 చొప్పున వసూలు చేశారు అనేది ఆరోపణలు ఉన్నాయి. అవి నిజమా కాదా?
నిజమా కాదా అన్న తేల్చాలిగా. నిజం కాకపోతే ఇదేమి నిజం కాదాయా, వాళ్ళందరూ వాళ్ళ కాన్స్టిట్యున్సీ వాళ్ళే లేకపోతే తెలిసిన వాళ్ళే, ఇందులో ఏమీ కమర్షియల్ యాంగిల్ లేదు అని చెప్పి తేల్చి చెప్పండి. అవి చెప్పనప్పుడు మీరు అప్పట్లో మాట్లాడిన మాటలు మీరు చేస్తామన్న వాటికి అవి అసంపూర్తిగా మిగిలిపోయినట్లుగా ఇప్పుడు ఆ పనులన్నీ చెయ్యాలిగా. అవి చేసినప్పుడు ఎవరికి ఏ అనుమానాలు ఉండవు. ఓకే, లా హ్యాస్ టేకెన్ ఇట్స్ కోర్స్ అని సాటిస్ఫై అవుతారు. ఇప్పుడు అది తప్పు అంటున్నాం, కరెక్టే, మీరు చెప్పింది 100% రైట్. నిజంగా క్యాసినో అక్కడ జరిగిన దాని మీద జరిగిందా జరగలేదని ముందు ప్రభుత్వం విచారణ చేయాలి. చేసిన తర్వాత తప్పు జరిగితే వాళ్ళని అరెస్ట్ చేయాలి, లేకపోతే క్లీన్ చిట్తో బయటకు వస్తారు. దిస్ ఇస్ వాట్ షుడ్ హ్యాపెన్. కరెక్ట్. అది అప్పుడు జరగల, దాన్ని ఖచ్చితంగా నేను కూడా ఖండిస్తాను. నేను వీడియోస్ కూడా చేశాను వాటి మీద. రైట్. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది కదా అంట నేను. ఎగ్జాంపుల్, ఇప్పుడు సోషల్ మీడియాలో వీళ్ళందరూ బూతులు తిట్టుకుంటారు. ఇది చాలా పరిపాటి అయిపోయింది సోషల్ మీడియాలో. అమ్మల్ని అక్కల్ని ఆ స్త్రీల యొక్క బాడీ పార్ట్స్ గురించి మాట్లాడుకుంటాం, నేను చాలా పరిపాటి అయిపోయింది. సోషల్ మీడియా మీకు తెలుసు, నాకు తెలుసు. కరెక్ట్. ఇట్ ఈస్ ఎ న్యూ యానిమల్ అండి. అవును, అనానిమిటీ వల్ల దాని గురించి దాంట్లో బాధ్యతగా మెలగాలన్న విషయం కూడా ఎవరికి తెలియదు. అవును, ఆ ఎనానిమిటీ వల్ల ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తున్నారు. అవును. వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వర్ర రవీంద్రారెడ్డి అనే వ్యక్తి కావచ్చు, ఆయన ప్రొఫైల్ చూస్తేనే చాలా వల్గర్గా ఉంటుంది. అతని మీద మేము అప్పట్లో వీడియోస్ చేసాం. ఏంటి భాష అని, బోరుగడ్డ అనిల్ మీద. రైట్. వీళ్ళ మీద చాలా, నేను బోరుగడ్డ అనిల్ అరెస్ట్ ఎందుకు చేయట్లేదు మీరు అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నిస్తూ వీడియోస్ చేశాను. అయితే వాళ్ళని అరెస్ట్, ఈ రెజ్యూమ్ రాగానే టప్మని లిఫ్ట్ చేశారు. మంచిదే, అలాంటి వాళ్ళని లిఫ్ట్ చేయాలి, వాళ్ళకి బుద్ధి చెప్పాలి ఖచ్చితంగా. ఎందుకంటే ఆ నోరు, ఆ భాష వాళ్ళు అక్కడతో ఆగరు. భాషే కదండి, అతను ఒక కిరాయి క్రిమినల్ వైసీపీకి. ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే, అందరూ క్రిమినల్స్ సోషల్ మీడియాలో హూలిగన్స్ వీళ్ళందరూ వైసీపీలో ఉన్నారు, తెలుగుదేశం పార్టీలో లేరా? వాళ్ళ మీద ఇస్తున్న కంప్లైంట్ల గురించి ఇప్పుడు మీరు ఇందాకన్న మాట నేను యాడ్ చేస్తాను. ఐఎమ్ నాట్ డిఫరింగ్ విత్ యువర్ పాయింట్. ఐఎమ్ అగ్రీయింగ్. ఎందుకంటే మీరు చెప్పిన పాయింట్ కరెక్ట్. తప్పు జరిగింది అన్నప్పుడు మీరు ముందు ఎంక్వైరీ చేయాలి కదా అనేది. మరి ఇప్పుడు ఎందుకు వేయట్లేదు ఎంక్వైరీ? మీరు దాన్ని ఖండిస్తున్నారా? దీన్ని కూడా దేన్ని? ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం, జనసేన కూటమి ప్రభుత్వంలో నేను ఐఎమ్ వన్ ఆఫ్ ద విక్టిమ్. విచ్చలవిడిగా వాగే వాళ్ళ మీద ఈ మధ్యన కిరణ్ అనే అతని మీద యాక్షన్ తీసుకున్నారనుకోండి, అంతకు మించి ఎవరి మీద తీసుకోవాలా? పార్టీల మీద చేసే వాళ్ళ మీద తీసుకున్నారేమో కానీ మీలాంటి వాళ్ళ మీద చేసే వల్గర్ కామెంట్స్ కూడా యాక్షన్ తీసుకోవాలి. యాక్చువల్గా ఎంతసేపు అనేది నేను మీ మీడియా సాక్షిగా చెప్తున్నా, ఈ అనానిమిటీ ఏదైతే ఉందనుకుంటున్నారో వీళ్ళు, అది ఏమీ లేదు. లేదు. అవును, అరగంటలో కనుక్కోవచ్చు ఎవరు వాడు, వాళ్ళ ఐడెంటిటీ అరగంటలో కనుక్కోవచ్చు. దానికి ఏమి సీక్రెట్ అధికారాలు కూడా అక్కర్లా. దేర్ ఆర్ ఓపెన్ సోర్సెస్ ఇంటెలిజెన్స్ టూల్స్ ఉన్నాయి. ఆ ఎక్విప్మెంట్ అంతా, టెక్నాలజీ అంతా గవర్నమెంట్ దగ్గర ఉంది. అదేం కష్టం కాదు. వాడు అవన్నిటి మీద కూడా యాక్షన్ తీసుకోవాలి. యాక్చువల్ తీసుకోవాలి. ఆర్ దేర్ షుడ్ బి అ సింగిల్ విండో, ఈజీ యాక్సెస్ టు రిడ్రెసల్. ఇప్పుడు మీ మీద ఏదైనా కామెంట్ చేశాడు, మీరు యూ షుడ్ బి ఏబుల్ టు ట్యాగ్ దట్ కామెంట్ అండ్ కంప్లైంట్ టు సంబడి. ఏమండి ఇది మరీ అసహ్యంగా ఉంది, వీళ్ళ మీద యాక్షన్ తీసుకుని పెడితే కేసు పెట్టండి, లేదా కనీసం మందలించండి. కరెక్ట్. ఆర్ అట్లీస్ట్ ఒక సస్పెక్ట్ షీట్ అన్న ఓపెన్ చేయండి. 4-5 సస్పెక్ట్ షీట్లు అయిన తర్వాత వాళ్ళని పిలిచి, అసలు ఎందుకండి వాళ్ళ పేరెంట్స్ని పిలిచి, అరే బాబు మీ అబ్బాయి ఇవన్నీ రాశాడు, మీరు సమర్థిస్తున్నారా అంటే ఏ పేరెంట్ సమర్థిస్తారండి? వాళ్ళ వైఫ్ని పిలిచి అడగండి, వాళ్ళ పిల్లల్ని పిలిచి అడగండి, వాళ్ళే గడ్డి పెడతారు వాళ్ళకి. మనం ప్రతి వాడి మీద కేసు కూడా పెట్టక్కర్లా. సోషల్ ప్రెషర్ కూడా సరిపోతుంది. ఆ ఎనానిమిటీ అనే ముసుగు తీసేయాలి అంతే. కరెక్ట్. అది తీసేయడానికి టూల్స్ మన దగ్గర ఉన్నాయి. వాడకపోతే ఎలాగా? ఆన్ అ లైటర్ వీన్, ఇన్ అ లైటర్ వీన్, మీకు కాస్ట్ ఫీలింగ్ ఉంది అనేది బయట ఉన్న ప్రచారం. ఎందుకంటే మీరు మోస్ట్లీ సిబిఎన్ అండ్ లోకేష్ గారితో క్లోజ్లీ అలైన్ అవ్వటం అనేది, అండ్ ఐ డోంట్ యాక్సెప్ట్ ఇట్. అంటే క్లోజ్గా అలైన్ అవ్వటం వల్లనే క్యాస్ట్ ఫీలింగ్ ఉందనుకోవటం అని నేను, ఎందుకంటే మీకున్న పదవే అది, యూ హ్యావ్ టు ట్రావెల్ విత్. సో అది నేను ఆ పాయింట్ నేను ఒప్పుకోను. కానీ బట్ మీ కాస్ట్ ఫీలింగ్ ఏబీవీ గారికి బాగా ఉంది, అదే కారణం, అది కూడా వన్ ఆఫ్ ద రీజన్ వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి టార్గెట్ చేయడానికి ఆయన్ని అనేది ఒక వాదన. మీరేమంటారు? మీరు రేషనలిస్ట్ అన్నారు కాబట్టి జస్ట్ ట్రైంగ్ టు కమ్ అవుట్ విత్ అన్ ఆన్సర్, ప్రాపర్ ఆన్సర్. ఆయన కాస్ట్ వల్ల టార్గెట్ చేశాడా, నాకు కాస్ట్ ఫీలింగ్ ఉందని ఆయన నమ్మడం వల్ల టార్గెట్ చేశాడో ఖచ్చితంగా మనకు తెలియదు అనుకోండి. బట్ ఇట్ హ్యాడ్ ఏ కాస్ట్ యాంగిల్ టు ఇట్, నో డౌట్ అబౌట్ ఇట్. ఓకే, హీస్ టార్గెటింగ్ మీ హ్యాడ్ ఏ కాస్ట్ యాంగిల్ టు ఇట్, దిస్ నో డౌట్ అబౌట్ ఇట్.
నాకు కాస్ట్ ఫీలింగ్ ఉంది అది ఇది అని చెప్పుకోవాలంటే నా కాస్ట్ ఫీలింగ్ వల్ల ఎవడో ఒకటి బాధితుడై ఉండాలిగా, దానివల్ల ఎవరో ఒకళ్ళు ఇబ్బంది పడి ఉండాలిగా. నేను 3 ఏళ్ల నుంచి కాదు 4 ఏళ్ల నుంచి అడుగుతున్నా, నా వల్ల ఇబ్బంది పడిన వాళ్ళు ప్లీజ్ ఎవరైనా వచ్చి చెప్పండి, ఒక్కళ్ళు వచ్చి చెప్పండి. నా కింద కొన్ని 100 మంది 1000 మంది పనిచేశారు. 1000 మంది అంటే కానిస్టేబుల్స్ ప్రతి వాళ్ళని మీరు అడగలేకపోవచ్చు. నా కింద పోయి ఇన్స్పెక్టర్లు, ఎస్ఐలు, డిఎస్పీలుగా పనిచేశారు, ఎస్పీలుగా కూడా పనిచేశారు. Shall we take this as a challenge? ఎస్, టేక్ ఇట్ యాజ్ ఎ ఛాలెంజ్. టేక్ ఇట్ యాజ్ ఎ ఛాలెంజ్. మీరు ఎవరినైనా సరే, వాళ్ళు పాపం కెమెరా ముందు మాట్లాడడానికి ఇష్టపడకపోవచ్చు, మీతో పర్సనల్గా షేర్ చేసుకోమనండి. Then can I expose it? ఎస్, వీడి కాస్ట్ ఫీలింగ్ వల్ల నేను ఇబ్బంది, వాళ్ళ మొహం చూపించకుండా వాళ్ళ పేరు కూడా చెప్పకుండా ఎక్స్పోజ్ చేయండి. ఐ విల్ ట్రస్ట్ వాట్ ఎవర్ యూ సే. సో ప్రశ్న వ్యూవర్స్ దాదాపు 1.5 lakh ఉంటారు, మన రీచ్ కూడా చాలా గట్టిగానే ఉంటుంది. దిస్ ఈజ్ అ క్లియర్ స్టేట్మెంట్. ఫస్ట్ పాయింట్, నాకు కాస్ట్ ఫీలింగ్ లేదు అని తను ఇండైరెక్ట్గా చెప్తూనే నా మీద వచ్చిన ఈ అపవాదం ఏదైతే ఉందో దాన్ని ప్రూవ్ చేసే ధైర్యం, దమ్ము నా కింద కొన్ని 1000 మంది పనిచేశారు. కానిస్టేబుల్ కావచ్చు, హోంగార్డ్స్ కావచ్చు, ఎస్ఐలు కావచ్చు, సిఐలు కావచ్చు, కమిషనర్లు కావచ్చు, ఎవరైనా సరే నేను వాళ్ళ మీద ఏమైనా కాస్ట్ ఫీలింగ్ చూపించుంటే యూ కెన్ ఎక్స్పోజ్ మీ అని. ఎందుకంటే హీ ఈజ్ ఇన్ అ పబ్లిక్ డొమైన్ రైట్ నౌ. ఆయన ప్రజలకి ఏదో చేద్దామని ఆయన అనుకుంటున్నారు కాబట్టి యూ హ్యావ్ ఆల్ ద బటన్స్ విత్ యూ. ఇఫ్ యూ వాంట్ మీరు ప్రశ్నని కాంటాక్ట్ చేయండి. వీ విల్ డైరెక్ట్లీ టాక్ విత్ ఏబీవీ గారు ఆన్ దిస్ ఇఫ్ ఇట్ హ్యాపెన్. teamprashna@gmail.com, ravan.speaks@gmail.com ఈ 2 ఈమెయిల్స్కి మీరు చేయొచ్చు. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్, ఫర్ థ్రోయింగ్ దట్ ఛాలెంజ్. అండ్ ఈ రీసెంట్గా జరిగిన తెనాలి పోలీస్ ఇష్యూ, ఐఎమ్ గోయింగ్ బ్యాక్ టు యువర్ ఎక్స్పర్టీస్. తెనాలి పోలీస్ ఇష్యూ, రోడ్డు మీద అలా కొట్టడం అనేది, బ్రూటల్గా కొట్టడం అనేది, అది అవుట్ ఆఫ్ లా అనేది నా అభిప్రాయం, మా అభిప్రాయం కూడా. అట్లా రోడ్డు మీద పెట్టి కొట్టడం ఎంతవరకు కరెక్ట్ అనేది మీరు అనుకుంటున్నారు? తప్పు. తప్పు తప్పు. ఒకటి, లాకప్లో పడేసి కొట్టడం ఒక విషయం అనుకోండి. నేనంత పతివ్రతని నేను కెరీర్లో ఎప్పుడు ఎవరిని కొట్టలేదు, కొట్టించలేదు అని నేను చెప్పను. కానీ లాకప్లో వేసి కొట్టడం అనేది వేరే విషయం. అట్లీస్ట్ దట్ 4 గోడల మధ్యన జరిగేది. ఇక్కడ వాళ్ళని కొట్టడంలో ఉద్దేశం వాళ్ళని పనిష్ చేయడం కాదు, దాని ద్వారా ఒక మెసేజ్ పంపించడం, దట్ మేము ఇది కూడా చేయగలం, పబ్లిక్లో చేయగలం, ఆన్ కెమెరా చేయగలం, అండ్ వీ కెన్ గెట్ అవే విత్ ఇట్ అనేటటువంటి మెసేజ్. దట్ మెసేజ్ ఇస్ రాంగ్. ఈ 3rd degree ట్రీట్మెంట్ వీడియో చూసే ప్రతివాడికి దెబ్బలు తిన్నవాడి చరిత్ర కానీ వాడి క్రిమినల్ రికార్డు కానీ ఉంటే, క్రిమినల్ రికార్డు కానీ అందులో ప్రూఫ్ అయిన ఎంత లేవో మనకు తెలియదు అనుకోండి, అవేమీ తెలిసే అవకాశం లేదు. ఎవరినో 3 కుర్రాళ్ళని రోడ్డు మీద పడేసి లాఠీలతో కొడుతున్నారు, అదొకటే పబ్లిక్ కనపడుతుంది. దానివల్ల మీరు పంపించే మెసేజ్ ఏంటి? దట్స్ నాట్ ఎ గుడ్ మెసేజ్ ఫర్ దిస్ సొసైటీ. సో అది నేను ఖచ్చితంగా అపోజ్ చేస్తాను. ఐ మీన్ ఈ 3rd degree ట్రీట్మెంట్ అనేది లీగల్లీ ఆర్ కాన్స్టిట్యూషనల్లీ అది అప్లికబుల్, అదే 3rd degree చేయడానికి ఈ కాన్స్టిట్యూషన్ మనకి పర్మిట్ చేస్తుందా? చేయదండి, అబ్సల్యూట్లీ నాట్. 3rd degree ట్రీట్మెంట్ ఇస్ నాట్ పర్మిసిబుల్. నో, అబ్సల్యూట్లీ నాట్ పర్మిసిబుల్. ఓకే, మరి ఇప్పుడు జరుగుతున్న ఈ కస్టోడియల్ వైలెన్స్, మనం ఇందాక మాట్లాడుకున్న రఘురామకృష్ణరాజు గారిది కావచ్చు, ఇదంతా కస్టోడియల్ వైలెన్స్ అనేది చాలా ప్రివలెంట్గా జరుగుతుంది కదా. పోలీస్ దానికి అకౌంటబుల్ కదా, రైట్? కానీ వాళ్ళు చాలా వరకు దీని నుంచి బయటకు వెళ్ళిపోతున్నారు బికాస్ ఆఫ్ పొలిటికల్ ప్రెషర్స్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. వాట్ యూ సే, ఈ కస్టోడియల్ వైలెన్స్ని పొలిటీషియన్స్ పుష్ చేస్తున్నారు అనుకుంటున్నారా మీరు, లేకపోతే పోలీసు వాళ్ళ పొలిటికల్ వెండటాలో భాగంగా వాళ్ళు చేస్తున్నారు అనుకుంటున్నారా, లేదా ఇప్పుడు తెనాలిలో వచ్చేసి ఆ ఎస్ఐదో సిఐదో పర్సనల్ గ్రడ్జ్ ఉంది ఆ ఏరియాలో, అందుకే వాళ్ళు గత కొన్ని నెలలుగా ఇట్లా చేస్తున్నారు అనేది ఎగ్జాంపుల్. ఐమ్ టెల్లింగ్ తెనాలి యాజ్ అన్ ఎగ్జాంపుల్. సో వాట్ యూ థింక్, హౌ షుడ్ వీ స్టాప్ దిస్? మీరు కస్టోడియల్ వైలెన్స్ గురించి, ఇప్పుడే వైలెన్స్ గురించి మాట్లాడుతున్నారండి. మేము సర్వీస్లో జాయిన్ అయినప్పుడు కొత్తలో ఆల్మోస్ట్ నెలకు ఒకటి మినిమం కస్టోడియల్ డెత్ జరిగేది కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో. చాలాసార్లు మోర్ దాన్ 1. ప్రతిసారి కస్టోడియల్ డెత్ అయినప్పుడు ప్రజా సంఘాల ఆందోళనలు, దాని మీద జ్యుడిషియల్ ఎంక్వైరీకి డిమాండ్లు, తర్వాత చివరికి ఏదో ఒక ఎగ్జిక్యూటివ్ ఎంక్వైరీ నడిపించేవాళ్ళు, తూతూ మంత్రంగా బయటపడిపోయేవాళ్ళు. అప్పట్లో ఇంకా చాలా ఎక్కువ ఉండేది కస్టోడియల్ వైలెన్స్, డెత్స్ చాలా ప్రివలెంట్గా అయ్యాయి.
ఈ మధ్య కస్టడియల్ డెత్ అనేది మీరు ఈ మధ్య కాలంలో ఎప్పుడు చూడలేదు. అవును, చాలా తగ్గింది. మీరు ఇంకా అదృష్టవంతులు. ఒకప్పుడు ఇంకా ఎక్కువ ఉండేది పోలీస్ బ్రూటాలిటీ, వైలెన్స్ కూడా. సో చాలా ఎక్కువ ఉండేది, తగ్గింది. ఎందుకు తగ్గింది అని అంటే అగైన్ ప్రజా సంఘాల ఆందోళనల వల్లే తగ్గింది. తర్వాత హ్యూమన్ రైట్స్ కమిషన్ రావడం, దాని మీద కొంచెం గట్టిగా యాక్షన్ తీసుకోవడం మొదలెట్టిన తర్వాత తగ్గింది. బట్ ఇప్పటికి కూడా కస్టోడియల్ వైలెన్స్ ఉంది. నా ఉద్దేశంలో ఇప్పుడు కస్టోడియల్ వైలెన్స్కి అప్పుడు కస్టోడియల్ వైలెన్స్కి ఒక సిగ్నిఫికెంట్ డిఫరెన్స్ ఏంటంటే, ఆ రోజుల్లో దొంగతనాలు, ప్రాపర్టీ రికవరీ, వీటి కోసం కస్టోడియల్ వైలెన్స్ జరిగేది. అంతే తప్ప వెంజెన్స్, పొలిటికల్ వెంజెన్స్కి ఎప్పుడు జరిగేది కాదు. ఒక పొలిటీషియన్ వచ్చి మా ఎక్స్ పార్టీ వాడు వీడిని తీసుకెళ్ళి మీరు లాకప్లో వేసి చితగొట్టండి అని అడిగినే దమ్ము ఆ రోజున పొలిటీషియన్కి ఉండేది కాదు. అడిగినా కానీ చేసే ఆలోచన, నైతిక నీచత్వం పోలీసులకి ఉండేది కాదు. ఎప్పుడు పోలీసులు అలాంటి ఎంటర్టైన్ చేసేవాళ్ళు కాదు. వాళ్ళు బాబు కస్టోడియల్ వైలెన్స్ చేసిందల్లా అప్పట్లో బాగా గట్టిగా ముదురు ప్రాపర్టీ దొంగలు ఉండేవాళ్ళు. బర్గ్లరీసు, డెకాయిటీ విత్ మర్డర్ చేసేవాళ్ళు, రాబరీస్ చేసేవాళ్ళు ఉండేవాళ్ళు. సో వాళ్ళ నుంచి సొమ్ము రికవరీ చేయడానికి, ప్లస్ వాళ్ళ అనుచరుల ఆచూకీ కనిపెట్టడానికి, దానికోసం కొట్టేవాళ్ళు ఎక్కువ. ఇప్పుడు అసలు యాక్చువల్గా ఒక రకంగా చెప్పాలంటే డెకాయిటీస్ మీరు అరుదుగా వింటున్నారు. డెకాయిటీస్ తగ్గిపోయినాయి, రాబరీస్ తగ్గిపోయినాయి. నేను ఫస్ట్ ఎస్పీగా చేసిన రోజుల్లో నిద్రపట్టి చచ్చేది కాదు. ప్రతిరోజు మహబూబ్ నగర్ జిల్లాలో ఎక్కడో చోట రోడ్డు మీద దారి దోపిడీ జరిగేది. రాబరీ అంటారు, హైవే రాబరీ. ప్రతిరోజు ఎక్కడో చోట మోటార్ సైకిల్ వేసుకెళ్తుంటే లేకపోతే నడిచి వెళ్తా అంటే కొట్టి డబ్బులు లాక్కున్నారు అనే కేసు వచ్చేది. హండ్రెడ్స్ ఆఫ్ కేసెస్ ఒక జిల్లా నుంచి సంవత్సరానికి. అంత ఘోరంగా ఉండేది పరిస్థితి. ఇప్పుడు లేదా పరిస్థితి అసలు. ఇప్పుడు మహా అయితే మోటార్ సైకిల్ ఎత్తుకుపోవడం, సెల్ ఫోన్లు ఎత్తుకుపోవడం, సైబర్ క్రైమ్ ఇవి పెరిగినాయి. సో ఈ కస్టోడియల్ వైలెన్స్ని తగ్గించడానికి కూడా మార్గాలు ఏంటంటేనండి, మెయిన్గా ఒకటి జ్యుడిషియల్గా కొంత రిఫార్మ్ రావాలి. క్రిమినల్ రూల్స్ ఆఫ్ ప్రాక్టీస్ ఏవైతే మన లోయర్ కోర్ట్స్ పాటిస్తాయో వాటిల్లో కూడా చాలా రిఫార్మ్ రావాలి. క్విక్గా కేసుల్ని విచారణ జరగాలి. ఎలా ఉంటుందంటే, ఒక చిన్న దొంగ ఉంటాడు, వాడి విచారణ జరిగే లోపలే వాడు బెయిల్ మీద బయటకు వెళ్ళిపోతాడు. అతనికి ఏమో అడ్రస్ ఉండదు, మళ్ళీ దొరకడు, మళ్ళీ తన పని తను చేసుకుంటూ పోతూ ఉంటాడు. మళ్ళీ ఎప్పుడో 3-4 ఏళ్ల తర్వాత దొరుకుతాడు. ఈ లోపల ఒక 10, 15, 20 దొంగతనాలు అయిపోతూ ఉంటాయి. సో అదే అతన్ని ఫస్ట్ టైం జరిగిన దొంగతనాన్ని బెయిల్ రాకముందే విచారణ జరిపి శిక్ష వేసేస్తే అట్లీస్ట్ యూ వుడ్ బి అండర్ కంట్రోల్. ఈ కస్టోడియల్ వైలెన్స్ ఇప్పుడు మీరు అన్నట్టు డెత్స్ లేకపోయినా కస్టోడియల్ వైలెన్స్ జరగటం వల్ల పోలీసుల మీద, యాక్చువల్లీ పోలీస్ డిపార్ట్మెంట్ ఈజ్ అకౌంటబుల్, అయితే వాళ్ళ మీద ఇప్పటికే ఉన్న అపవాదు కాస్త ఇంకా ఎక్కువయ్యి, అరే ఇప్పుడు మనం ఏం చేస్తే వీళ్ళు ఎక్కడ కొట్టేస్తారు, ఇప్పుడు ఈ తనాల ఇష్యూలోనే కావచ్చు, ఇట్లాంటివి జరుగుతున్నప్పుడు పోలీసుల మీద ఆ అపనమ్మకం ప్రజల్లో కలగట్లా పోతుంది కదా. కలుగుతుందండి. ఇప్పుడు ధైర్యంగా వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి వీళ్ళు మనకు ఉన్నారు అనే యొక్క ఇది ఆల్మోస్ట్ ప్రజలు కోల్పోయారు కదా. ఇట్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఏ గుడ్ థింగ్. అవును, ఎందుకంటే ఏం చెప్పలేను. దీన్ని అవాయిడ్ చేయాల్సిందే తప్పకుండా. అండర్ ట్రయల్ ఖైదీలు ఎవరెవరైతే ఉంటారో వీళ్ళందరికీ వాళ్ళు కొంతమంది పొలిటికల్ ప్రిజనర్స్ ఉంటారు, కొంతమంది అండర్ ట్రయల్ ఖైదీలు కానీ కొన్ని సంవత్సరాలుగా గడుపుతూ ఉంటారు జైళ్ళల్లో. వీళ్ళకి బేసిక్ హ్యూమన్ రైట్స్ అనేవి అవసరం కదా. అంటే నిజంగా వాడు చేశాడా చేయలేదా అనేది పక్కన పెడితే వాడు కొన్ని సంవత్సరాలు అట్లాగే అండర్ ట్రయల్ ప్రిజనర్స్కి చాలా పథెటిక్ ఉంటుంది కదా వాళ్ళ లైఫ్. మీ ఒపీనియన్ ఏంటి? అది 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 కరెక్ట్ కాదు కదా. చాలా పెథటిక్ అండి. అవును, అండర్ ట్రయల్ ప్రిజనర్స్ పొజిషను. అవును, డబ్బులున్న అండర్ ట్రయల్ ప్రిజనర్స్ విషయం వేరు. వాళ్ళు ఏదో మొత్తానికి అక్కడ ఉన్నారు, కాస్త లంచం ఇచ్చో ఇంకోటి ఇచ్చో వాడికి కావాల్సిన తెప్పించుకుంటారు, సెల్ ఫోన్ తెప్పించుకుంటాడు, పలావ్ తెప్పించుకుంటాడు, అన్నీ చేస్తాడు. అసలు ఈ పేద వర్గాల నుంచి వచ్చే అండర్ ట్రయల్ ప్రిజనర్స్ ఉంటారు, వాళ్ళ పరిస్థితి మరీ ఘోరం. వాళ్ళని పట్టించుకునేవాడు ఉండడు. ఎవడికి పట్టింది అసలు వాళ్ళ గురించి? వాళ్ళ కుటుంబ సభ్యులకి వాళ్ళకి సాయం చేసే స్తోమత ఉండదు. నెలల తరబడి, సంవత్సరాల తరబడి అండర్ ట్రయల్గా ఉంటారు. అవును, ప్రతి 100 మందిలో 75 మంది, ఇప్పుడు డేటా యాక్చువల్ డేటా 75.8% ప్రిజనర్స్ అందరూ కూడా అండర్ ట్రయల్ ప్రిజనర్స్. వాళ్ళు ఎక్కువ కాదు. నో, యూఆర్ రాంగ్. అవును, 75 కాదు, అది ఆల్మోస్ట్ 87%.
Oh, okay. Maybe research shows. 87% of all the prisoners in the country are only under trial prisoners. Convict prisoners చాలా తక్కువ మంది. Okay. దీని గురించి సుప్రీంకోర్టు అప్పుడప్పుడు మాట్లాడుతుంటుంది కానీ నథింగ్ గెట్స్ డన్ ఇన్ ప్రాక్టీస్. అవును. కింద కోర్టులు, మ్యాజిస్ట్రేట్ కోర్టులు, జిల్లా కోర్టులు బెయిల్ ఇవ్వడంలో చాలా సంశయిస్తున్నాయి ఈ మధ్య. అది కరెక్ట్ కాదు. కృష్ణ అయ్యర్ ఉన్న టైంలో బెయిల్ ఈజ్ ద రూల్, జైల్ ఈజ్ అన్ ఎక్సెప్షన్ అనేవాడు. బట్ అది రివర్స్ అయిపోయింది ఇప్పుడు. జైల్ ఈజ్ రూల్, బెయిల్ ఈజ్ అన్ ఎక్సెప్షన్. బెయిల్ ఈజ్ అన్ ఎక్సెప్షన్ లాగా తయారైంది. ఐ పర్సనలీ ఫీల్ దట్ ఇట్ షుడ్ నాట్ బి దట్ వే కదా. Yes. ఇది సిస్టమ్ ఫెయిల్యూర్ కదా. సిస్టమ్ ఫెయిల్యూర్ ఇది. అండ్ మోర్ ఓవర్ ఈ ప్రిజనర్స్ అందరికీ కూడా బేసిక్ హైజీన్, ఎమ్యూనిటీస్ కూడా ఉండవంట కదా. అదే అండ్ మీకున్న ఎక్స్పీరియన్స్. ఎస్ ఉండవు. ఇదే మనకి కొంచెం ఆర్థిక పరిస్థితి మెరుగైన కొద్దిగా బెటర్ అవుతుంది కానీ అంటే ఎమర్జెన్సీ టైంలో పెద్ద పెద్ద లీడర్లు అనుభవించిన బాధలతో పోలిస్తే ఇప్పుడు అండర్ ట్రయల్ ప్రిజనర్స్ అనుభవించే బాధలు తక్కువే. ఆ రోజుల్లో ఏంటండి, జార్జ్ ఫెర్నాండెస్ గారిని, బర్నాలా గారిని, వీళ్ళందరినీ కూడా చాలా హీనమైన పరిస్థితుల్లో ఉంచేవాళ్ళు. అప్పుడు జైళ్ళు ఇంకా దుర్భరంగా ఉండేవి. ఇప్పుడు కొంచెం ఇంప్రూవ్ అయింది కానీ బట్ స్టిల్ ఇట్స్ నాట్ గుడ్ ఎనఫ్. అసలు వాళ్ళని ఉంచుకోవడం ఎందుకు? మీరు అన్ని రోజులు అండర్ ట్రయల్గా ఎందుకు ఉంచుకోవాలి? కరెక్ట్. మీరు అండర్ ట్రయల్ అంటే ఆంధ్రప్రదేశ్లో ఈ సత్యంబాబు దాయిషామీరా కేసులో అతను దాదాపు అన్ని సంవత్సరాలు, ఒక 15 years 20 years దాదాపు అలా బతికి జైల్లో, అది ఖచ్చితంగా సిస్టమ్ ఫెయిల్యూరే కదా సార్ అది? అంటే హీ వాజ్ కన్విక్టెడ్గా, కన్విక్షన్ని ఓవర్ టర్న్ చేసింది హైకోర్టు. అవును. నాగార్జున రెడ్డి గారు ఎవరో జస్టిస్. అవును. సో దాన్ని కన్విక్షన్ని ఓవర్ టర్న్ చేశారు తప్ప అదర్వైజ్ హీ వాజ్ ఒరిజినల్లీ కన్విక్టెడ్ బై డిస్ట్రిక్ట్ కోర్ట్. ఇది అవుట్ ఆఫ్ మన కాంటెక్స్ట్ అయినా సరే యానిమల్ ఇన్స్టింక్ట్ అనేది ఇప్పటి యూత్లో చాలా ఎక్కువగా ప్రివైల్ అవుతుంది. దీనికి ఏం కారణం అనుకుంటున్నారు మీరు? అంటే ఇప్పుడు విమెన్ మీద మొలెస్ట్ చేయటం కావచ్చు, రోడ్డు మీద వెళ్తున్న ఆడపిల్లల్ని బండి మీద వెళ్తా వాడు మొలెస్ట్ చేసి వెళ్ళిపోతాడు, లేకపోతే ముందు పెట్టుకుంటాడు, లేకపోతే చిన్నపిల్లల్ని, మొన్న కూడా ఆంధ్రప్రదేశ్లో జరిగింది, 4 సంవత్సరాల పాప. ఆ పాప అసలు ఇంత పాప అంటే ఐ డోంట్ మీన్ టు సే దట్ పెద్దవాళ్ళని రేప్ చేయాలని కాదు కానీ, బట్ అసలు ఈ యానిమల్ ఇన్స్టింక్ట్ అనేది, క్రూయల్టీ పెరిగిపోవటానికి వాట్ డూ యూ థింక్ ఈస్ ద రీజన్? కొంతమంది పాన్ అంటారు, కొంతమంది సిస్టమ్ అట్లా అయిపోయింది అంటారు. ఐ వాంట్ టు నో వాట్ యూ విల్ యూ సే. ఐ మీన్ డిపార్ట్మెంట్లో 2 సంవత్సరాలు పనిచేసి మీ అభిప్రాయం ఏంటి? మనకి దాచేపల్లిలో అప్పుడు ఒక ఇన్సిడెంట్ జరిగింది, మీకు గుర్తుంది? ఒక ముస్లిం గర్ల్ని, 8-year-old గర్ల్ని, 50 ఏళ్ళు 60 ఏళ్ళు ఉంటాయి, ఒక రిక్షా కార్మికుడు, దట్ ఫెలో రేప్డ్. అప్పుడు చాలా సీరియస్గా దీని మీద ఇంటర్నల్గా మాకు డిస్కషన్ జరిగింది. ఏంటి అసలు వాట్ కుడ్ హ్యావ్ ఇన్స్టిగేటెడ్ దిస్ ఫెలో టు డూ సచ్ ఎ హీనస్ క్రైమ్ అనేది. వాడేమి పుట్టుకతో క్రిమినల్ ఏం కాదు, రిక్షా లాక్కుని బతికేవాడు పాపం. వాడికి ఇలాంటి సెక్షువల్ అఫెన్సెస్ అంతకుముందు ఏమీ లేవు. ఈజ్ నాట్ ఎ పర్వర్ట్. He's not a pervert. We had seen a lot of perverts in our career, but he was not a pervert. ఎందుకు చేశాడరా ఇలా నేను అన్న రోజున, then we came to a temporary conclusion that అంతకుముందు లేనిది ఇప్పుడు ఉన్నది ఏంటి అంటే, అంతకుముందు మీకు అరచేతిలో పోర్నోగ్రఫీ ఎక్కడ దొరికిందండి చెప్పండి? కరెక్ట్. పాత రోజుల్లో మీకు పోర్నోగ్రఫీ వాజ్ ఎ రేరిటీ. ఎక్కడన్నా పోర్నోగ్రఫీ బుక్ కొనుక్కోవాలంటే ఎక్కడో సందుల్లోనో గొంతుల్లోనో, విజయవాడ అలంకార టాకీస్లోనో, వరంగల్లో బుక్స్, కాజీపేట రైల్వే స్టేషన్లోనో, అట్లా ఒక స్పెసిఫిక్ ప్లేసెస్ ఉండేవి ప్రతి ఊర్లోనూ. అక్కడికి పోయి ఆ యూత్ ఏ పుస్తకాలు తెచ్చుకుని చదువుకునేవాళ్ళు. ఇవాళ అసలు మీకు సెల్ ఫోన్లో రెడీమేడ్గా మీకు అరిచేతిలో పోర్నోగ్రఫీ కనిపిస్తున్నప్పుడు ఇట్ విల్ గివ్ రైస్ టు మోర్ పర్వర్షన్. అండ్ మీరు చెప్పిన బుక్స్ అవి కూడా దట్ వాజ్ సాఫ్ట్ పోర్నోగ్రఫీ. ఇవాళతో కంపేర్ చేస్తే అవి సాఫ్ట్ పోర్నేగా. బికాస్ హౌ మచ్ కెన్ యూ డిస్క్రైబ్ కంపేర్ టు విజువల్ ఇంపాక్ట్ చాలా ఎక్కువ ఉంటుంది కదా. కరెక్ట్. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద మేజర్ రీజన్స్. సెకండ్లీ, నేను ఇంకోటి కూడా చెప్తాను మీకు. నేను ఉద్యోగం చేసినప్పుడు కొన్ని చోట్ల, ముఖ్యంగా విజయవాడ లాంటి చోట్ల, చాలామంది ఏదో అలవోకగా అనేవాళ్ళు, ఈవ్ టీజింగ్ ఉందండి, ఈవ్ టీజింగ్ని మీరు ఆపట్లేదు, కంట్రోల్ చేయట్లేదు, అది ఇది అని చెప్పి. ప్రాక్టికల్గా చెప్తున్నాను. నేను మా ఉమెన్ కానిస్టేబుల్స్ని పిలిచి, అమ్మ మీరు సివిల్ డ్రెస్లో వెళ్ళి ఒక
కెమెరా అప్పటికి సెల్ ఫోన్లో కెమెరాలు వచ్చేసినాయి. కొంచెం దూరంగా నుంచుని బస్ స్టాపుల దగ్గర కానీ కాలేజీలు బయట కానీ ఈవిటీజింగ్ జరుగుతున్నట్టుగా ఏమైనా ఉందేమో ఒకసారి చూడండి. ఏదైనా ఉంటే కొంచెం కొద్ది ముక్కైనా సరే ఒక రికార్డ్ చేసి తీసుకురండి ఎక్కడో చోట. ఐ జస్ట్ వాంట్ టు నో దట్ ది ప్రాబ్లమ్ ఈజ్ రియల్. అప్పుడు మనం ఏం యాక్షన్ తీసుకోవాలో చూద్దాం. లేకపోతే ఊరికే మనం ఏమీ పని లేకుండా పోలీసు వాళ్ళని బస్ స్టాపుల్లోనూ కాలేజీలు బయట నుంచోబెడితే ఏంటంటేనండి వాళ్ళు ఏదో పని ఎత్తుక్కుంటారు, ఎవడో ఒకటి పట్టుకు కొడతారు. ఎవడో ఒకటి ఈవిటీజింగ్ లేదనుకోండి, ఇట్రా అటెల్లు అని రుబాబు ప్రదర్శిస్తూ ఉంటారు. అదిగాక అసలే పని ఒత్తిడి ఎక్కువ, ఎందుకు పని ఎక్కువ పెట్టుకోవాలి? సో ఈవిటీజింగ్ ఎంతవరకు ఉందో అని నేను లెక్కేయడానికి ట్రై చేస్తే ఐ రియలీ కుడ్ నాట్ గెట్ మచ్ ట్రేసెస్ ఆఫ్ ఇట్. యూ వోంట్ బిలీవ్ ఇట్. ఐ మేడ్ ఎన్ ఎఫర్ట్, కనపడలా. బట్ పోర్నోగ్రఫీ ఈజ్ వెరీ ప్రివలెంట్. అంటే పాత రోజుల్లోనండి కొంచెం షివల్రీ, ఆ వయసులో ఉన్నవాళ్ళు ఆడపిల్లలను కామెంట్ చేయడం, వాళ్ళు ఒక గట్టిగా చూసి వెళ్ళిపోవడం, ఇలాంటివి జరిగేవి. ఈ రోజుల్లో అసలు ఆ రొమాంటిసిజం కానీ అది కానీ అదృశ్యమైపోయిందేమో అనిపిస్తుంది నాకు. స్ట్రైట్ వే ఎయిదర్ పీపుల్ ఆర్ కంప్లీట్లీ మనకెందుకు వచ్చిందిలేరా బాబు, ఏమి మాట్లాడితే ఏం కేసు పెడతారోనని విపరీతమైన భయం తీసుకొచ్చేసాం మనం కూడా. ఏం మాట్లాడినా కానీ కేసు పెట్టేస్తున్నాం. అదొకటి ఓవర్ యాక్షన్ అయిపోయింది. రెండో వైపున ఈ పోర్నోగ్రఫీ అవైలబిలిటీ పర్వర్షన్ పెంచింది. సో మీకు ఎక్కడన్నా ఈవెంట్ జరిగితే అది చాలా సీరియస్ ఈవెంట్ జరుగుతుంది తప్ప లైట్ ఈవెంట్స్ ఎక్కడ జరగట్లేదు మీకు. దిస్ ఎన్ ఎఫెక్ట్ ఆఫ్ టెక్నాలజీ. కానీ దీని నుంచి బయటపడడానికి మార్గం, సమస్య చెప్పడం ఈజీ, సొల్యూషన్ ఏంటి అని అంటే అప్బ్రింగింగ్ చాలా జాగ్రత్తగా చేయాలి పేరెంట్స్. అంటే ఇంక్రీజ్డ్ ఇండివిజువాలిటీ, అర్బనైజేషన్, మోరోవర్ ల్యాక్ ఆఫ్ జ్యుడిషియల్ జస్టిఫికేషన్. అంటే ఈ మన కేసులు ఎన్ని ఉంటున్నాయో మీకు తెలిసిందే కోర్టుల ముందు. సో వీటన్నిటికీ కూడా అంటే మహా అయితే ఇప్పుడు కొంతమంది కొన్ని డైలాగ్స్ మనం ప్రివలెంట్గా వింటాం. ఇప్పుడు నాకే కాల్ చేసి అంటుంటారు, అరే నేను చంపేసి నేను జైలుకి వెళ్తాను అంటాడు. అంటే వాడి ఉద్దేశం ఏంటంటే, జైలుకి వెళ్ళడం అంటే వాడి ఉద్దేశం ఏంటంటే చంపినా సరే నేను ఐదర్ బెయిల్ తెచ్చుకోగలను, లేదంటే నా టర్మ్ వచ్చేసరికి ఎన్నో సంవత్సరాలు అయిపోయింది, ఐ విల్ బి ఫ్రీ. ఇలాంటి ఒక చాలా చిన్న చూపు లా మీద కావచ్చు, లా ఆఫ్ ల్యాండ్ మీద కావచ్చు, చట్టం మీద చిన్న చూపు అనేది పెరిగింది కదా, బికాస్ ఆఫ్ ది జ్యుడిషియల్ పెండెన్సీ. ఇది కూడా ఒక కారణం. ఏదో ఇప్పుడు మొన్న ఒక వీడియో చూశాను, వాడు ఎవరినో ఒక కత్తి తీసుకొని వచ్చి పోలీస్ స్టేషన్ ముందు ఉంచున్నాడు. ఇది ఒక ట్రెండ్, ఫ్యాషన్ అయిపోయింది. తీసుకొని వచ్చి పోలీసుల దగ్గర నిలబడి ఆయన చంపేశాను, అక్కడ ఉందండి శవం, ఇదిగో నేను అరెస్ట్ అయిపోతున్నాను అంటాడు. అంటే ఒకటి ఇది ఏమి పశ్చాత్తాపంతో వాడేం లొంగిపోవట్లేదు. ఏముంది మహా అయితే మీరు నన్ను అరెస్ట్ చేస్తారు, తర్వాత ఏం చేస్తారనే ఒక చట్టం మీద చాలా చిన్న చూపు, న్యాయ వ్యవస్థల మీద చిన్న చూపు, ఇవన్నీ కూడా ఇప్పుడు మీరు చెప్పిన ఇందాక దాచేపల్లి ఇన్సిడెంట్ కావచ్చు, మొన్న జరిగిన కడపలో జరిగిన దాచేపల్లి ఇన్సిడెంట్ చట్టం మీద చిన్న చూపు వల్ల కాదండి. వాడికి అసలు చట్టం అంటే ఏంటో తెలియదు. I said 4-5 points. కేసులు పెడతారని కూడా తెలియదు వాడికి. వాడు పిచ్చవాడు ఉన్నవాడు, పాప రిక్షా దొక్కునేవాడు. వాడికి ఎక్కడో పోర్నోగ్రఫీ దొరుకుంటుంది. హీ గాట్ పర్వర్టెడ్ అండ్ హీ డిడ్ దాట్. ఇప్పుడు మొన్న సుప్రీంకోర్టు కూడా చెప్పింది ఒక మాట, ప్రతిదానికి కేసు పెట్టి లోపలేయటం కాదయా సొల్యూషను. అడల్సెంట్ బిహేవియర్లో కంప్లీట్లీ కన్సెన్షువల్గా, హార్మ్లెస్గా, వితౌట్ ఎనీ మాల్ ఇంటెన్షన్ జరిగే వాటిని పెద్ద క్రైమ్ల కింద మీరు చూసి వాళ్ళని సంవత్సరాల తరబడి, ఒక కుర్రాడిని మీరు సంవత్సరాల తరబడి, ఇప్పుడు 15 ఏళ్ళ పిల్లలు ఉంటుందండి, వీడికి 16 ఏళ్ళు, వీడికి 15 ఏళ్ళే ఉంటాయి. ఇది మాట్లాడతాడు, ఆ అమ్మాయి కోపం వచ్చో లేకపోతే వాళ్ళ పేరెంట్స్ చూసి కేసు పెడతారు అనుకోండి, వాడు చచ్చాడే. కొన్ని కోర్టు సినిమాలో అట్లాగే ఇట్స్ రియల్. అవును, జీవితం కండెమ్నిక. కరెక్ట్. అంత అవసరమా? చట్టాన్ని అంతగా వెపనైజ్ చేయాల్సిన అవసరం ఉందా? ఎవ్రీ ఈడియట్ వాజ్ యంగ్ వన్స్ అని ప్రతి ఒక్కళ్ళు వీ హ్యావ్ పాస్ త్రూ యూత్ కదా. వీఆర్ ఆల్ టెంప్టెడ్ బై దోస్ యూత్ఫుల్ ఇన్స్టింక్ట్స్. ప్రతిదాన్ని మనం క్రిమినలైజ్ చేయాల్సిన అవసరం ఉందా? దాని మీద మళ్ళీ ఒకసారి ఆలోచించాలి. కరెక్ట్. సార్, మిమ్మల్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు టార్గెట్ చేయటం అనేది మీరు కూడా బాధ్యులే అని నా అభిప్రాయం. ఎందుకో చెప్తా. యూ షుడ్ బి యాజ్ ఎ బ్యూరోక్రాట్, యూ షుడ్ బి అపొలిటికల్ కదా. 2014లో చంద్రబాబు నాయుడు గారు గెలిచిన తర్వాత
మీరు సంబరాలు చేసుకోవచ్చు, తప్పులేదు. అంటే వి ఆల్ హ్యావ్, మనందరం మనుషులమే, మనందరికీ పొలిటికల్ ఇంక్లినేషన్స్ ఉంటాయి. ఖచ్చితంగా ఇది నేను ఒక రాజకీయ నాయకుడిని కాబట్టి నేను సెక్స్ చేయకూడదు, నేను ఐపీఎస్ని కాబట్టి నేను పొలిటికల్ పార్టీకి ఇంక్లైన్ ఉండకూడదు, నేను సోషల్ యాక్టివిస్ట్ని కాబట్టి నేను బూతులు మాట్లాడకూడదు. మనందరికీ పర్సనల్గా కొన్ని ఇంక్లినేషన్స్ ఉంటాయి. బట్ మీరు ఇందాక ఏదైతే చంద్రబాబు నాయుడు గారికి మీరు అది చెప్పారా అన్నప్పుడు మీరు ఏదైతే అన్నారో ఐఎమ్ బీయింగ్ ప్రొఫెషనల్ అని, వై ఆర్ యూ నాట్ ప్రొఫెషనల్ దెన్? మీరు చేసుకున్న సెలబ్రేషన్ బయటికి మాధ్యమాల్లోకి రాలా? మరి మీరు సెలబ్రేట్ చేసుకున్నది బయటకు ఎలా వచ్చింది? ఎక్కడ నేను సెలబ్రేట్ చేసుకుంది మా ఇంట్లోనండి. మా ఇంట్లో నేను సెలబ్రేట్ చేసుకోవడం తప్పేనా? ఎక్కడ చేసుకోమంటారు? అడవిలోకి వెళ్ళి చేసుకోమంటారా? ఇట్ వాజ్ నాట్ ఎ పబ్లిక్ ప్లేస్. అంటే అది చాలా పర్సనల్ గా మీరు చేసుకొని ఉంటే a few of our friends gathered together and we had a dinner and a drink. That's always the celebration, nothing more. దాన్ని తీసుకెళ్లి జగన్మోహన్ రెడ్డి గారికి ఆ క్లోజ్ సర్కిల్లో వాళ్ళు చెప్పకపోతే బయటకు వచ్చేది కాదుగా. వాళ్ళు గొప్పగా చెప్పుకుని ఉంటుంటారు, కావాలని ఇంటెన్షనల్గా చెప్పుండకపోవచ్చు. నాతో ఉన్న ఫ్రెండ్స్ బయట చెప్పుకుని ఉంటారు, రాత్రి బాగా పార్టీ చేసుకున్నావా అని చెప్పి. అందులో ఏం తప్పు ఉంది? నాకు అర్థం కాదు. తప్పులేదు. మా ఇంట్లో నేను పార్టీ చేసుకుంటే కూడా తప్పేనా? అసలు తప్పులేదు, కానీ దట్ షుడ్ నాట్ హ్యావ్ కేమ్ అవుట్ కదా. నేను ఎక్కడ అందరి నోళ్ళు మూయిస్తానండి, వాళ్ళ దగ్గర బాండ్ పేపర్ తీసుకుంటానే ఏంటి, బయట అక్కడ చెప్పొద్దు అని చెప్పి. అంత మొహాట పడే, అంత సిగ్గుపడే మనిషిని కాదు నేను. ఐ నో. మీరు ఈ పొలిటికల్ జర్నీ స్టార్ట్ చేశారు కదా సార్, సో మీ బేసిక్ ఎజెండా ఏంటి? వాట్ ఈస్ యువర్ పొలిటికల్ ఎజెండా? పాలిటిక్స్లో వచ్చేవాళ్ళు చాలామంది ఒక టార్గెట్తో వస్తారు. నేను ఎమ్మెల్యే అవ్వాలని ఒకళ్ళు అనుకోవచ్చు, ఎంపీ అవ్వాలని ఒకళ్ళు అనుకోవచ్చు, లేకపోతే నేను మినిస్టర్ అవ్వాలి మినిమము. అవును, కొంతమంది సివిల్ రైట్స్ కోసం ఫైట్ చేస్తారు, ఎలక్టోరల్ పాలిటిక్స్ అనుకుంటారు. ఆ అంబిషన్స్ అయితే లేవు. బట్ ఐ వాంట్ టు చేంజ్ ద వరల్డ్, ఐ వాంట్ టు ఇంప్రూవ్ ద వరల్డ్ అట్లీస్ట్ ఎ లిటిల్ బిట్. అది నా పాలిటిక్స్లో రావడానికి నా broad ambition. Do you have any plan for it? Yes, I have. I have plan. Okay. Don't underestimate me. I have a plan. No, I'm not underestimating. I am just joking here. ఖచ్చితంగా అంటే యాజ్ ఎ పర్సన్ ఎవ్రీ ఇండివిజువల్ విల్ హ్యావ్ సర్టన్ పాయింట్ ఆఫ్ వ్యూ అనేది ఐ బిలీవ్ ఇన్ ఇట్. అయితే మీ పొలిటికల్ ఎంట్రీ సోల్లీ జగన్ గారిని టార్గెట్ చేయడానికి అని కొంతమంది వాదన. దానికి వాదనే ఉందండి. దట్ ఈస్ అ ఫీలింగ్ దట్ గాట్ నేను ఇచ్చిన ఫీలింగే అది. బట్ జగన్మోహన్ రెడ్డి నెవర్ అగైన్ అనేది నా ప్రయారిటీ నెంబర్ 1. ఎందుకు? టీడీపీకి ఎయిడ్ అవుతుందన్న అది. సో టీడీపీ ఈజ్ నాట్ ఇన్ దిస్ ఈక్వేషన్ యాక్చువల్లీ. ఇది కేవలం జగన్ టార్గెట్ చేయడానికి ఇది అనేది ఎందుకు అంటే తెలుగుదేశం పార్టీకి ఓటు ఇవ్వటానికి కావచ్చు, తద్వారా తెలుగుదేశం పార్టీకి ఉపయోగపడిద్ది ఇది అనేది చాలామంది అభిప్రాయం కావచ్చు, కానీ అది వాస్తవం కాదు. మీరు చెప్పండి దానికి. నేను జగన్ నెవర్ అగైన్ అనే ఈక్వేషన్లో తెలుగుదేశం ఇస్ నాట్ ఎ పార్ట్ ఆఫ్ ది ఈక్వేషన్. ఓకే, సో నాట్ అలైన్ విత్ టీడీపీ. నో. ఓకే, సో తెలుగుదేశం పార్టీ తప్పు చేసిన మీరు క్వశ్చన్ చేస్తారు? 100%. ఓకే, 100%. సూపర్. సో జగన్ నెవర్ అగైన్ ఇస్ ద ఫస్ట్ ప్రయారిటీ. నెంబర్ 2, జగన్మోహన్ రెడ్డి వల్ల ఒక బాధితుడిగా, జగన్మోహన్ రెడ్డి వల్ల బాధితులైన వాళ్ళకి వీలైనంత, నాకు చేతనైనంత స్థాయిలో న్యాయం జరిపించాలి అనేది రెండో కోరిక. రెండో అంబిషన్. మూడో అంబిషన్ ఏంటంటే 5 ఏళ్లలో జరిగినటువంటి అరాచకాలు చేసిన వాళ్ళని చట్టం ముందు నిలబెట్టాలి, వాళ్ళకి శిక్ష పడేలాగా చేయాలి అనేది 3వ కోరిక. 4వది, ఒక సమాజాన్ని మెరుగుపరచుకోవడం కోసం. సమాజం ఎప్పుడూ మెరుగుపడుతూనే ఉంటుంది, నేను ఉన్నా లేకపోయినా దానంతట అది కూడా మెరుగుపడుతుంది. నేను నా వల్లే మెరుగుపడుతుందని నేను అన్నాను. సమాజం తను తాను మెరుగుపరుచుకునే క్రమంలో నాకు చేతనైన కృషి నేను కూడా చేసి, నేను చచ్చిపోయే లోపల ఈ సమాజాన్ని నేను కూడా ఒక అంగుళం ముందుకు జరిపాను అనే సాటిస్ఫాక్షన్ తెచ్చుకోవాలనేది నా నెక్స్ట్ అంబిషన్. అంతే. 40% ప్రజాదరణ ఉన్న ఒక నాయకుడు దాదాపు బేస్ ఓట్ బ్యాంక్ అంటే గ్రామ స్థాయిలో కూడా జెండాలు పాతే క్యాడర్ ఉన్న ఒక పార్టీ, సోషల్ మీడియాలో ఒక విపరీతమైన రేంజ్లో పనిచేసే ఒక సోషల్ మీడియా టీం, ఇలాంటి ఒక పెద్ద నాయకుడిని మీరు టార్గెట్ చేస్తున్నానని ఓపెన్గా చెప్తున్నారు కదా. ఎస్. హౌ డూ యూ థింక్ యూ విల్ సక్సీడ్? ఐఎమ్ నాట్
అబ్జెక్టింగ్ యువర్ వ్యూ పాయింట్. ఎందుకంటే ఎంత పెద్దోడైనా సరే మనం నిలబడి మాట్లాడటానికి ఎప్పుడు జంకకూడదు, అది నేను కూడా సపోర్ట్ చేస్తాను. మీరు డూ యూ థింక్ యూ కెన్ ఫేస్ హిమ్? ఓ yes, I can face him. What makes you think that I can't face him? No, I'm asking what is your strategy? జగన్మోహన్ రెడ్డి గారు ఎటువంటి ఆయన పాలిటిక్స్ ఎలాంటివి, ఆయన రాజకీయ శైలి ఎలాంటిది, అది సమాజాన్ని ఎక్కడికి తీసుకుపోతుంది, ఈయన చేసిన దుర్మార్గాలు ఏమిటి, ఈయన చేసిన అణగతొక్కే పనులు ఏమిటి, వీటన్నిటినీ ఎక్స్పోజ్ చేయడం ద్వారా బాధితులకు న్యాయం చేయడం, తప్పు చేసిన వాళ్ళని శిక్షించడంతో పాటు ఆయనకు ఓట్లేసిన ప్రజల్లో కూడా ఒక అవగాహన కల్పించడం అనేది జరుగుతుంది. జరిగిన నాడు ఆ 40% 37 అవుతుందో 25 అవుతుందో మనకు తెలియదు. కాంగ్రెస్ పార్టీకి ఒకప్పుడు 40-45% ఉండేది, ఇవాళ ఎంత ఉంది? బీజేపీకి ఒకప్పుడు 17% ఓట్లు వచ్చినాయి 1998 ఎలక్షన్స్లో, మీకు గుర్తుందో లేదు. ఇప్పుడు నోటాతో తర్వాత ఎక్కడ నోటాతో పోటీ పడ్డల్లా. సో పాలిటిక్స్లో మీ ఓటింగ్ పర్సంటేజ్ ఇస్ నాట్ ఎ పర్మనెంట్ ఫిగర్. ఏ రాజకీయ పదవిని ఆశించకుండానే మీరు ఇది చేస్తున్నారా? వాట్ యూర్ నాట్ ఇన్, మీరు ఇందాక కూడా చెప్పారు, బట్ ఐ జస్ట్ రీఇటరేటింగ్ ది పాయింట్, ఎందుకంటే ఐ వాంట్ హ్యావ్ అ కన్ఫర్మేషన్ ఆన్ దిస్. మీరు ఏ రాజకీయ పదవి ఆశించట్లా, ఏ పార్టీ నుంచి కూడా? నో. ఒకవేళ ఇన్ ఫ్యూచర్ ఎవరైనా ఇచ్చినా మీరు తీసుకోరు? నో, మోస్ట్ ప్రాబబ్లీ, బికాస్ వీఆర్ ఆన్ రికార్డ్ సార్. నో, ఐఎమ్ ఆన్ రికార్డ్. మోస్ట్ ప్రాబబ్లీ అని ఎందుకు అంటున్నానంటే, ఎందుకు దాన్ని క్వాలిఫై చేస్తున్నానంటే, నేను చేసే పని, ఈ పని చేయడానికి ఏదైనా పనికొచ్చే పదవి అయితే మేబీ ఐ విల్ కన్సిడర్ ఇట్ విత్ లాట్స్ ఆఫ్ కండిషనాలిటీస్ అండ్ ఆల్ దట్. నా పని డిస్టర్బ్ చేయొద్దు, నన్ను చివరిదాకా వెళ్ళే లోపల మళ్ళీ కాళ్ళు పట్టుకుని లాగేయద్దు అనే కండిషనల్తో. సో ఆ స్వీపింగ్ స్టేట్మెంట్ ఇవ్వడంలా, బట్ మై టార్గెట్ ఈజ్ దిస్, మై వర్క్ టార్గెట్ ఈజ్ దిస్. ఈ లంపెన్ ఎలిమెంట్స్ అనే పదం నేను యూజ్ చేయొచ్చో చేయకూడదో తెలియదు, బట్ ఐఎమ్ యూజింగ్ ఇట్. ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఫియర్. నో ప్రాబ్లం. ఈ లంపెన్ క్లాస్ అనేది ఎప్పుడు కార్ల్ మార్క్సే యూజ్ చేశాడు, మీరు యూజ్ చేయడం తప్పే. లంపెన్ ఎలిమెంట్స్ రాజకీయాలలోకి రావటం వలన ఈ ఫెయిల్యూర్ ఆఫ్ ద రూల్ ఆఫ్ ద లా అవుతుంది అనేది నా అభిప్రాయం. అంటే నేను కొంతమంది సోడాలు కొట్టుకునే వాళ్ళు రాకూడదు రాజకీయంలో కానీ నేను అనను, కానీ వాళ్ళ బిహేవియర్, రౌడీ బిహేవియరు, లేకపోతే దౌర్జన్యం చేసే బిహేవియరు, ఫ్యాక్షన్ బిహేవియరు, ఇట్లాంటి వాళ్ళందరూ రాజకీయాల్లోకి రావటం వల్లనే ఈ రూల్ ఆఫ్ లా అనేది ఫెయిల్ అవుతుంది అనేది నా అభిప్రాయం. ఆల్రెడీ అది ఫెయిల్ అవుతుంది, దాన్ని రీస్టోర్ చేయటం ఎలా అని మీరు అనుకుంటున్నారు? యాజ్ అ బ్యూరోక్రాట్ చెప్పండి. యాజ్ అ బ్యూరోక్రాట్ ఎందుకంటే అడుగుతారు, నేను రిటైర్ అయ్యే సంవత్సరం అయితే యాజ్ అ పాలిటీషియనే చెప్తాను. చెప్పండి. యాజ్ అ పాలిటీషియనే చెప్తాను. లంపనైజేషన్ అండ్ క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్ గురించి మీరు అప్పుడు మీ వయసు అంతా తెలియదు, కానీ నేను కాలేజీలో చదివిన రోజుల్లో ఎస్పెషల్లీ వాల్యూ బేస్డ్ పాలిటిక్స్ మీద, వాటి మీద 1984 నుంచి 89 వరకు చాలా సీరియస్ డిస్కషన్స్ జరిగినాయి. అది విపి సింగ్ అడ్వెంట్లో. ఆ సంవత్సరం పుట్టి 89. రియల్లీ. సో అప్పట్లో చాలా సీరియస్ ఆర్గ్యుమెంట్ జరిగేవి, డిస్కషన్ జరిగేది దేశవ్యాప్తంగా కూడా. వాల్యూ బేస్డ్ పాలిటిక్స్ అంటే ఏంటి, క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్ అంటే ఏంటి, లంపెనైజేషన్ అంటే ఏంటి అనేది డిస్కషన్ జరిగేది. ఆ తర్వాత అసలు ఆ డిస్కషన్ ఆగిపోయింది, లంపెనైజేషన్ పెరిగిపోయింది. ఇవాళ మీరు చూస్తున్న దాంట్లో మీరు ఒక అరాచకవాది లేకపోతే ఒక లంపెన్ అయితే పొలిటికల్ ప్రాస్పెక్ట్స్ బాగున్నాయి, ఆర్ మీకు ఎనార్మస్గా డబ్బులు ఉంటే పొలిటికల్ ప్రాస్పెక్ట్స్ బాగా ఉన్నాయి. ఆ రెండూ లేని వాళ్ళకి పొలిటికల్ ప్రాస్పెక్ట్స్ అసలు లేవు. అది వాళ్ళ పరిస్థితి. అవును, ఏ పార్టీ చూసినా అది కరెక్ట్. సో దానికి సొల్యూషన్ ఏంటి అని అడిగారు కాబట్టి, యూ హ్యావ్ టు హ్యావ్ బెటర్ పాలిటిక్స్, బెటర్ పీపుల్ కమింగ్ ఇన్ టు పాలిటిక్స్. నేనేదో పనికొస్తానా పనికిరానని నన్ను నేను డిఫెండ్ చేసుకోవడం కోసం మాట్లాడట్లా. నేను లంపెన్ అయితే కాదు, నాకేమో ఎనార్మస్గా డబ్బులు అయితే లేవు, అంటే అడవులుగా సంపాదించిన డబ్బులు లేవు, ఏ రకంగా సంపాదించిన డబ్బులు లేవు, లేకపోతే అమ్మబాబు ఇచ్చిన ఆస్తులు లేవు. సో అయినా కానీ నేను వచ్చానుగా. సో ఇలాంటి వాళ్ళు వస్తారు. వచ్చినప్పుడు ఇఫ్ యూ వాంట్ బెటర్ పాలిటిక్స్, యూ ఇన్వైట్ బెటర్ పాలిటిషియన్స్. దట్స్ ద ఓన్లీ సొల్యూషన్. సో పబ్లిక్ దగ్గరే ఉందా వెపన్ అంటే? 100% పబ్లిక్ చేతుల్లోనే ఉంది. పాత రెజీమ్కి, ఐ మీన్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఇప్పుడు, అంటే ఇట్ మే బీ సో ఎర్లీ టు డిసైడ్ ఆర్ జడ్జ్ 1 yearలోనే చెప్పడం అనేది కరెక్ట్ కాదేమో, బట్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ దట్ యూ హ్యావ్ సీన్ పాత రెజీమ్కి ఇప్పుడు ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఇప్పుడున్న ప్రభుత్వానికి?
ఎందుకండి మీకు ఇక్కడే కాదు కదా, తెలంగాణలో కూడా ఆ మార్పు మీరు గమనించలా? కేసీఆర్ రెజ్యూమ్కిను రేవంత్ రెడ్డి గారి రెజ్యూమ్కి ఎంత తేడా గమనించారు మీరు? ప్రజల ఆర్థిక స్థితిగతుల్లో లేకపోతే వాళ్ళ ఎకనామిక్ ఆపర్చునిటీస్లో మార్పులు వచ్చినాయో లేవో తూకం వేసి చెప్పలేం, కానీ నా దగ్గర అంకెలు లేవు. కానీ అక్కడ ఇక్కడ కూడా ముందు ప్రజలకు స్వాతంత్రం వచ్చింది. కనీసం ఫోన్లో మాట్లాడుకోగలుగుతున్నారు. ఎవరికైనా అభిప్రాయ భేదం ఉంటే ఓపెన్గా చెప్పగలుగుతున్నారు. సాయంత్రానికి మీ ఇంటికి పోలీసులు రావట్లా, తీసుకెళ్తున్నారుగా వైసీపీ వాళ్ళని. ఆ స్థాయిలో ఎక్కడుందండి? ఎక్కడన్నా ఒకటి రెండు ఇన్సిడెంట్స్లో సీరియస్ ఎలిగేషన్స్ ఉంటే వస్తుండొచ్చు, కానీ ఏమంటే ఉద్యోగస్తులు నాయకులు మాట్లాడితే వాళ్ళని ఉరికెత్తిచ్చి స్టేట్ దాటిచ్చే పరిస్థితి ఉందా ఇవాళ? చెప్పండి మీరు. వాస్తవం మాట్లాడుకుందాం. ఆ స్వేచ్ఛా స్వాతంత్రాలు అయితే ఉన్నాయి కదా, కొంచెం ప్రజాస్వామ్య వాతావరణంలో బతుకుతున్నామన్న ఫీలింగ్ అయితే ఉంది. ఇక్కడే కాదు, తెలంగాణలో కూడా ఉంది. అంటే అంత రామరాజ్యం లేదులేండి సార్. రామరాజ్యం నేను ఎక్కడ అన్నానండి? కాదు ఐ డెఫినెట్లీ విల్ నాట్ యాక్సెప్ట్. ఏంటంటే మీరు చెప్తుంది కరెక్టే. ఆ స్వాతంత్రం, ఆ స్వేచ్ఛా స్వాతంత్రాలు అయితే ఈ రోజున ఫీల్ అవుతున్నామని అంటున్నాను. దట్ ఈస్ మై ఫర్మ్ బిలీఫ్. అంటే బీయింగ్ అ న్యూట్రల్ పర్సన్, నేను యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కూడా విమర్శించాను, ఇప్పుడు కూడా విమర్శించాను. అయితే అప్పుడు నా మీద ఒక కేసు కూడా లేదు. ఇప్పుడు కేసెస్ ఫైల్ అయినాయి. కేసెస్ ఫైల్ అయితే మరి దీనికి ఏమంటారు మీరు? నేను ఎప్పుడు కూడా ఒక బూత్ మాట ఎప్పుడు ఎవరిని చెప్పను. సో అంటే వెరీ నేషనల్, వెరీ సివిలైజ్డ్. మీ మీద కేసులు ఫైల్ అయితే నేను మీ పక్కన వచ్చి నుంచుంటాను. ఐ విల్ ఫైట్ ఫర్. నా ఉద్దేశం ఏంటంటే ఏ రెజీమ్ కూడా 100% ప్రజాదరణతోనో లేకపోతే రామరాజ్యం ఇందాక అన్న మేబీ పెద్ద రామరాజ్యం ఎక్కడా లేదు, అది నేను. సో అట్లా ఉండదు. ఓకే, యూ టోల్డ్, యూ సెడ్ యువర్ కంపారిటివ్లీ క్వాలిటేటివ్లీ దెర్ ఈస్ అ డిఫరెన్స్ ఇన్ పబ్లిక్ స్పేస్. పబ్లిక్ స్పేస్లో కొంత ఫ్రీడమ్ అయితే ఉంది. ఓకే, ఐ డిఫర్ విత్ యువర్ ఒపీనియన్ బట్ రెస్పెక్ట్ ఇట్. ఫైన్, రెస్పెక్ట్. 2029లో మెయిన్ స్ట్రీమ్ మీరు పాలిటిక్స్లో ఉన్నారని యాజ్ ఎ పొలిటీషియన్ అనే చెప్తున్నారు మీరు. ఎస్ బట్ ఐ మీన్ పర్సనలీ ఐ లైక్ దట్ బ్యూరోక్రాట్ ఏబీవీ గారు దాని పొలిటీషియన్. ఎనీవేస్, అయితే 2029లో మీరు రాజకీయాల్లో ఉన్నానంటున్నారు కదా, ఏదైనా మేజర్ పార్టీ ద్వారా కంటెస్ట్ చేసే ఆలోచన ఉందా? మీరే డైరెక్ట్గా పార్టిసిపేట్ చేస్తారా, లేదంటే అసలు పొలిటికల్ సినారియోలో లేకుండా సివిల్ రైట్స్లోనో లేకపోతే పొలిటికల్ సినారియో ఓన్లీ ఉంటారు? సో యూ విల్ కంటెస్ట్? డెఫినెట్లీ. ఓకే, కంటెస్ట్ చేస్తానో లేనో కూడా నేనేం పెద్ద డిసైడ్ చేసుకోలేదు, కానీ ఐ విల్ బీ ఇన్ పాలిటిక్స్ ఓన్లీ. అండ్ మోస్ట్ ప్రాబబ్లీ వీ విల్ స్టార్ట్ ఎ పొలిటికల్ పార్టీ, మోస్ట్ ప్రాబబ్లీ. అవునా? ఒకవేళ ఏదైనా ఓకే మీరు పొలిటికల్ పార్టీ స్టార్ట్ చేస్తే ఐ విల్ బీ మోర్ హ్యాపీ, బికాజ్ ఎక్కువ ఫోర్సెస్ ఉండాలి సిస్టంలో అని ఆశించే వాళ్ళు నేను కూడా ఒకటి. సో జనసేన వచ్చినప్పుడు చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఇంకేమన్నా వచ్చినా సరే నేను ఖచ్చితంగా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఐ విల్ డెఫినెట్లీ సపోర్ట్ యూ అన్ ఇట్. ఒకవేళ ఏదైనా మీరు ఏదైనా కారణాల వల్ల మీరు పొలిటికల్ పార్టీ స్టార్ట్ చేయకపోయినా, స్టార్ట్ చేసిన పొలిటికల్ పార్టీని ఎక్కడికైనా మర్జ్ చేయాలన్న ఆలోచన వచ్చినా, లేదా ఏదైనా పెద్ద పొలిటికల్ పార్టీ మీకు ఏదైనా సీట్ ఆఫర్ చేసినా తీసుకుంటారా? ఇది చెప్పేది రైట్ నౌ వాట్ ఐ ఫోర్సీస్, నాకు కనిపించేది సమీప భవిష్యత్తులో పొలిటికల్ పార్టీ స్టార్ట్ చేసే అవసరం పడుతుంది అనేది నేను అనుకుంటున్నాను. ఇంకొక పార్టీలో చేరడం అవన్నీ అసలు ప్రస్తుతం నా రాడార్లో లేవు. రాజకీయ పార్టీ అన్నారు కాబట్టి అడుగుతున్నాను. ఒక రాజకీయ పార్టీని నడపాలంటే చాలా కష్టంతో కూడుకున్న పని. కష్టంతో పాటు బాగా ధనం కూడా ఉండాలి, డబ్బు. ఐ మీన్ యూ షుడ్ బి సూపర్ రిచ్ అని నేను చెప్పను, కానీ యూ షుడ్ డెఫినెట్లీ హ్యావ్ మనీ. మరి దాన్ని మీరు ఎట్లా అక్యుములేట్ చేయబోతున్నారు? మీరు పర్సనల్గా మీరు చెప్తున్నారు ఐఎమ్ నాట్ ఫిల్ ది రిచ్, ఐఎమ్ హ్యావింగ్, నాకు సరిపడా డబ్బు ఉంది నా దగ్గర, నా కుటుంబానికి నాకు అని చెప్తున్నారు. మరి దీన్ని రాజకీయ పార్టీ అంటే అన్ని నియోజకవర్గాలు లేకపోతే ప్రజల గ్యాదరింగ్స్, ఇప్పుడు రాజకీయాలు బాగా మారిపోయినాయి. అభిమానంతోనో ఇంకోటో వచ్చి నిలబడటానికి ఎవరో కూడా సిద్ధంగా లేరు. వచ్చిన ప్రతి ఒక్కడు ఏదో ఒకటి ఆశించే వస్తున్నాడు. ఓట్లు కూడా అది అలాగే అయిపోయింది. అంటే అంత పెసిమిస్టిక్గా నేను ఉండనులేండి ప్రజల గురించి. అయిపోయిందా క్వశ్చన్? కంటిన్యూ చేస్తారా? నో, యూ కెన్ ఆన్సర్. ఓకే. నో, ఒక పార్టీ పెట్టడం, పార్టీని నడపడం అనేది కష్టమైన పని అంటే నేను ఒప్పుకుంటాను. చాలా కష్టమైన పని, చాలా కష్టపడాలి, డబ్బు కావాలి. అసలు ఎంతసేపు డబ్బు మీద తప్ప మీ దృష్టి ఇంకొకటి లేదు. ముందు అసలు కష్టంతో కూడుకున్న పని. పొద్దు నుంచి సాయంత్రం వరకు అదే పనిలో ఉండాలి, వేరే వ్యాపకాలు ఏమి ఉండకూడదు. పెళ్ళిళ్ళు, పేరెంటాలు, ఫంక్షన్లు,
రెస్ట్ తీసుకోవడం లేకపోతే ఒక టూర్ వెళ్ళి రావడం, పర్సనల్ లైఫ్ అంటూ ఉండదు. పోద్ది, కష్టమైన పని, ఒప్పుకుంటా. బట్ కంప్లీట్గా డబ్బుతో ముడిపడి ఉందని నేను అనుకోను. ఒకటి. రెండోది, దానికి కావాల్సిన డబ్బుని అదే పాలిటిక్స్ సమకూర్చుకుంటుందనే నమ్మకం నాకుంది. ఇట్ విల్ బి పబ్లిక్లీ ఫండెడ్. ఓకే, దేర్ విల్ బి నథింగ్ సీక్రెట్. క్రౌడ్ ఫండింగ్ లాగా ఉన్న క్రౌడ్ ఫండింగ్ లాగానే చేసుకుంటారు. ప్రజలకి వాళ్ళకి ఒక ఆల్టర్నేటివ్ పాలిటిక్స్ కావాలనుకున్నాడు, కావాలనుకున్నప్పుడు వాళ్ళే ఫండ్ చేసుకుంటారండి దాన్ని. పాలిటిక్స్ ఈజ్ మోర్ అబౌట్ ఐడియాస్, నాట్ అబౌట్ మనీ. ఓకే, దట్స్ హౌ ఐ లుక్ ఎట్ ఇట్. సో మనీ అవసరం ఉన్నా సరే అవసరం లేకుండా ఉంటుంది, ఉంటుంది. అది సమకూరుతాయి, అప్పటికి వచ్చేస్తాయి. ఆ క్రౌడ్ ఫండింగ్లో మన పొలిటికల్ పార్టీస్ ఉంటాయా? ఐ డోంట్ థింక్ సో. ఓకే, పొలిటికల్ పార్టీస్ ఇంకొక పార్టీని ఎలా సహిస్తాయండి? సహించవు కదా. అండ్ ఒక అంటే మేము బేసిక్గా ఈ ర్యాపిడ్ ఫైర్ పెద్దగా పెట్టను కానీ, బట్ ర్యాపిడ్ ఫైర్ అని కాదు, ఐ వాంట్ టు నో యువర్ ఒపీనియన్ ఆన్ దీస్ పీపుల్. ఎందుకంటే మీరు వాళ్ళతో ట్రావెల్ చేసి ఉండొచ్చు, వాళ్ళని వ్యతిరేకించవచ్చు. మన చంద్రబాబు నాయుడు గారి మీద మీ అభిప్రాయం ఏంటి? ఇంతసేపు ఆలోచన కంపేర్ టు, అంటే నేను ఆయనతో దగ్గరగా పనిచేశాను కాబట్టి మీరు యూ విల్ ఎక్స్పెక్ట్ ఏ కరెక్ట్ ఆన్సర్. అందుకని ఆలోచిస్తున్నా. నేను మిగిలిన పాలిటీషియన్స్ అంత దగ్గరగా పనిచేయలేదు కాబట్టి నేను వాళ్ళ గురించి చెప్పలేను. బట్ ఈయన గురించి చెప్పాలి అని అంటే విపరీతమైన వ్యక్తిగత క్రమశిక్షణ ఉన్న మనిషి, సమాజం బాగు కోరుకునే మనిషి. ఓకే, సమాజం బాగుండాలి, బెటర్గా ఉండాలి అనేది ఖచ్చితంగా ఆయన ఆశిస్తారే పనిచేస్తాడు. సమాజాన్ని మొక్కలు చేసి దాన్ని వేయించుకుని పర్సనల్గా తినాలి, పర్సనల్గా బాగుపడాలి అనే అంత కుచితమైన ఆలోచనలు ఉండవు ఆయనలో. బట్ హీ హ్యాస్ హిజ్ ఓన్ వే ఆఫ్ డూయింగ్ పాలిటిక్స్, అది వేరే విషయం. సమాజం పట్ల ఎంతో కొంత కమిట్మెంట్ ఉన్న ఆయన. ఐ ఫీల్ దట్ హీ కుడ్ హ్యావ్ డన్ మచ్ బెటర్ పొలిటికల్గా హీ కుడ్ హ్యావ్ డన్ మచ్ బెటర్. అండ్ ఐ హోప్ ఈసారైనా ఇంకా బెటర్గా 14 to 19 ఇంకొంచెం బెటర్గా చేసి ఉండాల్సింది. ఇప్పుడు కూడా ఇంకా బెటర్గా చేయొచ్చు. హీ కెన్ సర్టన్లీ డూ బెటర్ దాన్ దిస్. నాకెందుకు మళ్ళీ అదే సర్కిల్ అవుతుంది అనిపించిందండి. మొన్న మళ్ళీ నరేంద్ర మోదీ రావటం, మళ్ళీ ఆర్భాటంగా మళ్ళీ ఏ వీడియోస్ చూపించడం, గ్రాఫిక్స్ చూపించడం, ఇదంతా కూడా మళ్ళీ అదే సర్కిల్ అవుతుందని. లెట్ us see. It is very early to judge any regime within an year. So ఈజ్ ఎ జెంటిల్మెన్. తనతో దగ్గరగా పనిచేసే వాళ్ళతో చాలా చక్కగా ఉంటారు. నారా లోకేష్, హీస్ ఆల్సో, ఇన్ఫ్యాక్ట్ లాస్ట్ టైం నేను 14 to 19 పనిచేసినప్పుడు ఆయన మినిస్టర్ అయిన తర్వాత బాగా దగ్గరగా చూడటానికి 2-3 అవకాశాలు కనిపించినాయి. ఈజ్ వెరీ ఎనర్జెటిక్, ఫుల్ ఆఫ్ ఐడియాస్ అండ్ పని రాక్షసుడు. పట్టుకుంటే వదిలిపెట్టడు, గట్టిగా కూర్చొని పని చేయిస్తాడు. అవన్నీ ఉన్నాయి. పొలిటికల్గా హౌ హీ విల్ ఫేర్ ఇన్ రన్నింగ్ హిస్ పార్టీ, టేకింగ్ హిస్ క్యాడర్ టుగెదర్ అనేది ఇంకా ఇట్ ఈస్ యెట్ టు బి సీన్. బట్ యాజ్ అన్ అంటే మంత్రిగా మాత్రం గట్టిగా పనిచేస్తాడు. అవును, ఆయనకి అప్పట్లో మున్సిపాలిటీలకు సంబంధించి అవార్డ్స్ కూడా ఏదో వచ్చినట్టు ఉన్నాయి కదా అప్పట్లో. హీ వాజ్ రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్ దట్ టైం. రూరల్ డెవలప్మెంట్ అంటే మన పంచాయతీ రోడ్లకు సంబంధించి వాటి రోడ్లు అవి అవార్డ్స్ వచ్చి బాగా చేశారు. ఆయన పార్టీని నడిపిస్తారని మీరు అనుకుంటున్నారు? నడిపించగలరని? ఈసీ కేపబుల్ ఆఫ్ రన్నింగ్? అంటే తెలుగుదేశం పార్టీ ఈజ్ నాట్ ఎ స్మాల్ పార్టీ. వైఎస్ఆర్సీపీకి ఎట్లా అయితే స్ట్రాంగ్ ఓట్ బ్యాంక్ ఉందో, తెలుగుదేశం పార్టీకి కూడా గ్రామ స్థాయిలో విపరీతమైన అభిమానం ఉన్న కార్యకర్తలు ఉన్నారు. అంటే ఐఎమ్ నాట్ కంపేరింగ్ జనసేన కానీ, బట్ ఇంకా జనసేనకి ఆ ఫార్మేషన్ లేదు. అట్లా 2 పార్టీల్లో తెలుగుదేశం పార్టీ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ పార్టీ ఇన్ ఆంధ్రప్రదేశ్. సో అలాంటి పార్టీకి ఉన్న క్యాడర్ని, నాయకత్వం, రాజకీయాలు మీకు తెలియదు కాదు, ఎప్పుడు ఎవరు ఇట్లా షఫుల్ అయ్యి చేస్తారో తెలుసు. డూ యూ థింక్ హీ కెన్ బి ఏబుల్ టు? హీ విల్ సర్టన్లీ ఫేస్ ఛాలెంజెస్. ఆ ఛాలెంజెస్ని ఆయన ఎదుర్కొని ఎంతవరకు ముందుకెళ్ళగలుగుతాడు అనేది కాలమే నిర్ణయించాలి తప్ప మనం స్పెక్యులేట్ చేయలేం. హీ విల్ సర్టన్లీ ఫేస్ ఛాలెంజెస్ అయితే ఖచ్చితంగా ఉంటాయి. ఇట్స్ నాట్ ఎ కేక్ వాక్.
అవును, కరెక్ట్. ఇట్స్ నాట్ గోయింగ్ టు బి కేక్. ఇట్స్ నాట్ గోయింగ్ టు బి ఏ కేక్ వాక్. హౌ హీ ఫేసెస్ దో ఛాలెంజెస్, హౌ ఓవర్కమ్స్ దమ్, దాని మీద ఆయన భవిష్యత్తు నిర్ణయం అవుతుంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకి పొలిటికల్గా ఆయనకి ఎదురే ఉంది. ఆయన పార్టీ వరకు దిర్ ఇస్ నో బడీ హూ కెన్ క్వశ్చన్ హిమ్. ఆయన వాళ్ళ క్యాడర్ కూడా పెద్ద క్వశ్చన్ చేసే క్యాడర్ కాదుగా. తెలుగుదేశం పార్టీ అంటే ప్రధానికి క్వశ్చన్ చేస్తూ ఉంటారు, కొంచెం గట్టిగానే క్వశ్చన్ చేస్తారు వీళ్ళు. వైసీపీలో మీకు ఎక్కడ క్వశ్చన్ చేసిన వాళ్ళు ఎవరైనా 5 ఏళ్లలో మీకు ఎక్కడైనా కనిపించారా? వైసీపీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పనుల మీద ఒక్క విమర్శ పెట్టినాడు ఎవరైనా కనిపించాడా? నాట్ ఈవెన్ వన్. తెలుగుదేశం పార్టీలో కూడా అదే ఉండేది కదా సార్. మన చంద్రబాబు నాయుడు గారు ప్రాపర్గా అపాయింట్మెంట్ కూడా ఇచ్చేవాళ్ళు కదా ఎమ్మెల్యేలకు అని చెప్పని, చాలా పెద్ద. అవునండి, ఇప్పటికీ ఉందా విమర్శ? మరి బట్ క్యాడర్ నుంచి ప్రశ్నలు అయితే వస్తాయి టీడీపీలో. అచ్చా, వాట్ యూ సే ఈజ్ ఓపెన్ గా ప్రెస్ స్టేట్మెంట్లు ఇవ్వటం కావచ్చు, అట్లాంటివి అంటున్నారా? ప్రెస్ స్టేట్మెంట్లు కానివ్వండి, సోషల్ మీడియాలో కానివ్వండి, మాట్లాడుకోవడం కానివ్వండి, ఓపెన్గా మాట్లాడుకుంటారు. ఇంకా మీరు చెప్పలేదు, యూ డిడ్ంట్ కంప్లీట్ ద ఆన్సర్, యువర్ ఒపీనియన్ ఆన్ జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒపీనియన్ అంటారా? హీఈస్ ఎ కంప్లీట్లీ ఇన్వర్డ్ లుకింగ్. సొసైటీ గురించి ఆయన ఏనాడు పట్టించుకుంటారని నా అభిప్రాయంలో లేదు. హీఈస్ నాట్ బాదర్డ్ అబౌట్ ద సొసైటీ. మరి పట్టిన పథకాలు అవన్నీ చెప్తా. ఆయన ఎంతసేపు ఇన్వర్డ్ లుకింగ్, సెల్ఫ్ సెంటర్డ్, నేనేంటో, నా అధికారం ఏంటో, నా డబ్బు సంపాదన ఏంటో దాన్ని జాగ్రత్త చేసుకోవడం, మల్టిప్లై చేయడం, ఇంతవరకే ఆయనకి. అంతే తప్ప మిగిలినవి ఏవి ఆయనకి పట్టం. ప్రజల గురించి, దీర్ఘకాలిక భవిష్యత్తు గురించి ఆయనకేం పట్టదు. ఆయనకేం పెద్ద దీర్ఘకాలిక కార్యాచరణ ఉన్నట్టుగా కూడా అనిపించదు. పథకాల గురించి అంటారా, అది అంతకుముందు నుంచి నేర్చుకున్నదేగా. మజ్జిగ ప్రజలకు పంపిణీ చేసి మేగడ ఇంటికి జారేయడం. సో అదే కార్యక్రమం చేశాడు మొన్న కూడా ఆయన. ఎక్కడ డబ్బు తీసుకొచ్చి పెట్టాడు ఆయన? ఆయన సొంత డబ్బు ఏమైనా తెచ్చి పెట్టాడా? ₹1 అయినా? ఆయన దగ్గర డబ్బు ఏం తక్కువ లేదనుకోండి, తన సొంత డబ్బు ఏమైనా పెట్టాడా? మరి చంద్రబాబు నాయుడు గారు కూడా సొంత డబ్బు, ఆయన కూడా సొంత డబ్బు పెట్టట్లా. కాబట్టి పథకాల ద్వారా మీరు జనాన్ని తుయ్యొద్దు అంటున్నా, నేను పార్టీలను తుయ్యొద్దు అంటున్నా. పథకాల పేరు ముందు పెట్టి వెనకాల జరిగే దాని గురించి మాట్లాడమంటున్నా. వెనకాల జరిగింది ఏంటి? వాళ్ళు మీరు చూశారు, మద్యం స్కాము ఎంత జరిగింది, డబ్బులు ఎక్కడ ఉన్నాయి అనేది ఇంకా తేల్చాల్సి ఉందనుకోండి. ఇసుక చూశారు, ఎంత దుర్మార్గం అండి. 6-7 నెలలు, దాదాపు 9 నెలల పాటు అసలు ఇసుక ఎవరికి దొరకకుండా చేశారు. నిర్మాణ రంగం కంప్లీట్గా కుదేలైపోయింది. ఇనిషియల్ 6 monthsలో. అవును, 6 months అసలు ఎట్లా తిని బతుకుతారండి? తాపీ మేస్త్రులు, ఎలక్ట్రీషియన్స్, ప్లంబర్స్ ఎట్ట బతుకుతారు అనుకుంటున్నారు? ఫస్ట్ 6-7 months హోల్డ్ చేశారు. అది నేను కూడా లక్షల మంది, మిలియన్ల సంఖ్యలో ఉంటారు వాళ్ళు. దానివల్ల దాన్ని రిలేటెడ్ రంగాలన్నీ ఉంటాయి. ఇప్పుడు పని జరగకపోతే ఎలక్ట్రికల్ షాప్ వాడు ఏం చేస్తాడు? సిమెంట్ కొట్టాడు ఏం చేస్తాడు? కర్రలు అడితే వాడు ఏం చేస్తాడు? అవును, ఎంత బాధ్యత రాహిత్యం అది. ఇసుకను అట్లాగే చేశారు. అఫ్కోర్స్ మైనింగు అది ప్రజలకి సంబంధించింది కాదనుకోండి, డబ్బుకు సంబంధించింది. సో మైనింగ్లోనూ అట్లాగే చేశారు కదా. ఏ రంగాన్ని వదిలిపెట్టారు? డబ్బులు వచ్చే రంగాన్ని మీరు చెప్పండి. ఏ రంగాన్ని ఫ్రీగా పనిచేయనిచ్చారు? ఏది ఎక్కడ చేయనివ్వలే. ఎక్కడ ప్రభుత్వ సొమ్ము దొరికితే వాటిని మొత్తాన్ని తోడేసి పిండేసి పథకాలు పంచిపెట్టడానికి వాడేశారు. ఎందుకంటే ఎవరు నోరు మూయకుండా, నీకు పథకం ఇస్తున్నాం కదా, నోరు మూసుకో, ఇంకేం అడక్కు, ఇంకేం మాట్లాడకు. ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వరా? వాళ్ళకి పెన్షన్లు ఇవ్వరా? వాళ్ళకి కావాల్సిన బకాయిలు ఇవ్వరా? పిఆర్సీ అనేది ఏమి ఉండదా? రోడ్డు మీదకి వచ్చి యాజిటేషన్ చేస్తే పట్టుకుని తంతారా? అంటే దీని అంతట్లోనే మీకు ఏం కనపడుతుంది? మజ్జిగ పంచి పెడతాను, మేగడ నేను తింటాను, మధ్యలో ఎవడన్నా క్వశ్చన్ చేస్తే కాళ్ళు ఎరగొడతాను. పిఆర్సీ విషయంలో మేము కూడా డిఫర్ అయ్యాం జగన్మోహన్ రెడ్డి గారు. పిఆర్సీ విషయంలో చాలా చాలా పెద్ద వీడియో చేశాను నేనైతే. పిఆర్సీ కావచ్చు, ఇసుక కావచ్చు, ఇవన్నీ నేను కూడా డిఫర్ చేశాను. ఐఎమ్ ఆల్సో విత్ యూ ఆన్ దిస్ అగేన్స్ట్ జగన్మోహన్ రెడ్డి గారు డెసిషన్. ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో కూడా ఇదే జరుగుతుంది కదా. ఇసుక చాలామంది ఇబ్బంది పడుతున్నారు కదా. జరుగుతుంది, కరెక్టే కదా. ఇసుకకి ఇప్పుడు అవైలబిలిటీలో ఇబ్బంది ఏమి లేదులేండి.
అవైలబిలిటీ లేదు, దానికి కొంత ప్రీమియం, పొలిటికల్ ప్రీమియం వేసుకుంటున్నారు. రీచ్లన్నీ కూడా వీళ్ళే కరెక్ట్ నాయకుల దగ్గర ఉంది. ఇప్పుడు లిక్కర్ స్కామ్ అన్నారు మీరు. సేమ్ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఇప్పుడు తాడిపత్రి అంత ఎందుకు, అక్కడ అటు ఇటు ఎందుకు, మనం జేసీ ప్రభాకర్ రెడ్డి గారిని చూసుకుందాం. ఆయన ఓపెన్గా చెప్తున్నాడు, నాకు కమిషన్ ఇవ్వాల్సిందే అంటున్నాడు. నేను అనేది అక్కడ తప్పు జరిగింది, ఇక్కడ కూడా తప్పు జరుగుతుంది. ఇక మార్పు ఎక్కడుంది? మార్పు ఓకే, 2-3 విషయాల్లో మీరు డిఫరెన్స్ గమనించవచ్చు. ఒకటి సెంట్రలైజ్డ్ వర్సెస్ డీసెంట్రలైజ్డ్ కరప్షన్. రెండోది నేను ఇలాంటివి శశవిషయాలకు పోను. నీడ్ బేస్డ్, గ్రీడ్ బేస్డ్ కరప్షన్ అనేదానికి పోను. నీ గ్రీడే నీ నీడు. యాక్చువల్గా అందులో ఏం పెద్ద తేడా లేదులేండి. కరప్షన్ ఇస్ కరప్షన్ అంతే. దాంట్లో నీడ్ బేస్డా గ్రీడ్ బేస్డా ఇవన్నీ అనవసరం. సెంట్రలైజ్డ్ డీసెంట్రలైజ్డ్ ఒకటి. రెండోది తప్పు జరిగినప్పుడు దాన్ని ఎవడైనా ప్రశ్నిస్తే మరి నువ్వు కాళ్ళెర కొట్టకుండా ఉంటే కనీసం ప్రజా సంఘాల నుంచి, ప్రజల నుంచి కొంత కంట్రోల్ ఉంటుంది. ఆ విషయంలో కొంత వాళ్ళకి వీళ్ళకి తేడా ఉంది. అంతకుమించి మీరు అన్నట్లుగా సారూప్యతలు కూడా చాలా ఉన్నాయి కదా. ఎస్. పవన్ కళ్యాణ్ గారి మీద మీ అభిప్రాయం? హీఈస్ ఏ కరిజ్మాటిక్ లీడర్. అవును, విపరీతమైన కరిజ్మా ఉంది. అవును. కానీ ఆయనకి పొలిటికల్గా ఆయనకి ఒక స్థిరమైన అభిప్రాయాలు కానీ, ఒక ఐడియాలజికల్ బేస్ కానీ ఉందని నేను అనుకోను. హీస్ జస్ట్ ఫ్లోటింగ్ ఇన్ పాలిటిక్స్ రైట్ నౌ. సేల్ అవుతున్నారు అంతే. అండ్ పెద్ద ఆర్గనైజేషనల్ బిల్డ్ చేయాలనే ఆలోచన కూడా ఆయనకు ఉన్నట్లేదు. ఇందాక నేను చెప్పినట్టు ప్రాబబ్లీ హీ డజంట్ బిలీవ్ ఇన్ ఇట్. దట్స్ హిస్ స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్. ఆ ఆర్గనైజేషన్ బిల్డ్ చేసినా ఏం ఉపయోగం, పడే ఓట్లు ఎట్టాగు పడతాయి, పడనోట్లు ఎట్టాగు పడవు అనుకుని ఉండొచ్చు. దట్స్ మేబీ హిస్ స్టైల్ ఆఫ్ పొలిటికల్ ఫంక్షనింగ్. తిరుపతి లడ్డు ఇష్యూలో పవన్ కళ్యాణ్ గారు నానా యాగి చేశారు. అసలు ఇనిషియల్గా చంద్రబాబు నాయుడు గారే ముందు దాన్ని తీసుకొచ్చి ఒక సభలో, అంటే ఇంటర్నల్ సభ అయినా సరే అది పబ్లిక్గా వచ్చింది. తిరుపతి చూశారు మీరు అందరూ కూడా, ఎట్లా అయితే కల్తీ చేశారో, ఆవు అంటే మాంసంతో, కొవ్వుతో చేసిన ఆయిల్తో దీన్ని తీసుకొచ్చి నెయ్యి చేశారు. ఆ నెయ్యిని తీసుకొచ్చి తిరుపతి లడ్డులో కలిపారు. అదంతా ఎలా ఇదైపోయింది, దాన్ని సంప్రోక్షణ చేయాలి అని చెప్పని మాట్లాడిన తర్వాత దాన్ని ఒక ఎక్స్ట్రావెగెంట్ ఇష్యూ కింద పవన్ కళ్యాణ్ గారు తీసుకెళ్ళి తిరుపతిలో కదా, యాక్చువల్లీ కనకదుర్గమ్మ గుడిలో మా బెజవాడలో నుంచోని ఆయన మాట్లాడిన తర్వాత సుప్రీంకోర్టుకు వీళ్ళు వెళ్ళారు, వైసీపీ వాళ్ళు వెళ్ళి, ఏంటి ఇల్లు మా మీద అభిప్రాయం ఇలా చేస్తున్నారు, ఎలాంటి ప్రూవ్ అవ్వలేదు కదా అన్నప్పుడు సుప్రీంకోర్టు పవన్ కళ్యాణ్ గారు మీరు అంతా ఫాలో అయ్యారు. ఇది చాలా డేంజర్ సొసైటీకి. ఈ మత విద్వేషం, నేను హిందూయిజం గురించి మాట్లాడట్లా, హిందుత్వ గురించి మాట్లాడుతున్నా. ఎందుకంటే చాలామంది హిందువులు నా స్నేహితులు, నా భార్య హిందూ, నేను నాస్తికుడిని అయినా సరే నా భార్య హిందూ. సో ఇట్లా ఇది థ్రెట్ కదా సొసైటీకి అనేది నా అభిప్రాయం. మీరేమంటారు? పవన్ కళ్యాణ్ గారు చేస్తుంది కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారా? పవన్ కళ్యాణ్ గారు సనాతనిగా మారదామనే నిశ్చయానికి వచ్చిన టైంలో ఈ ఇష్యూ జరిగినట్లుంది. ఆ ఇష్యూని ఆయన దాన్ని పిగ్గీ బ్యాక్ చేసి నేను సనాతన హిందువుని, ఐఎమ్ అన్అపాలజెటిక్ సనాతని హిందూ అని చెప్పి తనను తను ఐడెంటిఫై చేసుకుని తనను తను రీడిఫైన్ చేసుకోవడానికి ఆ అకేషన్ను వాడుకున్నారు. సో అంతవరకు పర్వాలేదు. ఫస్ట్ పార్ట్ ఆఫ్ ది క్వశ్చన్ ఈజ్, అసలు అక్కడ ఏం జరిగిందో తెలియకుండా మనం తొందరపడి మాట్లాడామా అనేది. కరెక్ట్. ఎస్, అగ్రీడ్. ఎందుకంటే తర్వాత ఆ రిపోర్ట్లు అవి చూసిన తర్వాత ఆ టెక్నికల్ భాష మనకే అర్థం కాదనుకోండి అందులో ఏముందన్నది. సో ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది, 3 నెలలు 4 నెలలు అయిపోయింది. మరి వాస్తవానికి 330 రూపాయలకి ఎవ్వడో ఈ రోజున నెయ్యి సప్లై చేయగలగటం ఇంపాసిబుల్. కరెక్ట్, ఇట్స్ ఇంపాసిబుల్. సో 330కి సప్లై చేసిన నెయ్యిలో నెయ్యి కాకుండా ఇంకేముంది అనేదాన్ని ఈ పార్టీ కనిపెట్టాలి కదా. అందులో నూనె పోసారా, డాల్డా పోసారా, లేకపోతే ఇంకొక యానిమల్ ఫ్యాట్ కలిపారా, లేకపోతే నీళ్లు పోసారా, అంతవరకు అయితే కనిపెట్టగలగాలిగా. ఆ మాత్రం శాంపుల్స్ ఉన్నాయిగా వాళ్ళ దగ్గర. సో అది కూడా ఇంతవరకు బయటికి రాలా. సో ఇలాంటి సెన్సిటివ్ ఇష్యూస్లో ఇన్వెస్టిగేషన్ షుడ్ హ్యావ్ బీన్ ఫాస్టర్. అందులో నిజాలు ఈ పాటికే బయటికి రావాల్సింది. ఇన్వెస్టిగేషన్
కనీసం ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ ఒక నిర్ధారణకు రాకుండా దాన్ని తొందరపడి ఆ ఇష్యూని హైలైట్ చేయడం కూడా కరెక్ట్ కాదు. మన దక్షిణ భారతదేశం రేషియల్గా కూడా డిఫరెంట్ ఫ్రమ్ నార్థన్ ఇండియా. అంటే మనదంతా మన కల్చరు, మన ట్రెడిషన్ ఇదంతా వేరు. మల్టీ లింగ్విస్టిక్ కల్చర్ మనది. మన రేషియల్ డిఫరెన్స్ కూడా, అంటే మన కలర్, మన స్కిన్ టోన్స్ ఇవన్నీ కూడా డిఫరెంట్ ఫ్రమ్ నార్థన్ పీపుల్. బికాజ్ ఈ ఆర్య ద్రవిడియన్ కాన్సెప్ట్ బేస్డ్గా చెప్తున్నాను నేను. మన వాళ్ళు ఈ యొక్క భారతీయ జనతా పార్టీ ఏదైతే పవన్ కళ్యాణ్ గారి భుజం మీద గన్ను పెట్టి కాలుద్దాం అనుకుంటున్న ఈ సాఫ్రనైజేషన్ని మన వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారని మీరు అనుకుంటున్నారా? ఎందుకంటే మనకు ఆల్రెడీ కులం అనే ఒక పెద్ద భూతం ఉంది కదా. సాఫ్రనైజేషన్ మన వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారో లేరో అనేది ఖచ్చితంగా చెయ్యరు అని చెప్పగలిగిన దానికి కూడా మన దగ్గర అంత గట్టిగా చెప్పలేము. బట్ సాఫ్రనైజ్ చేయడానికి మతం బేస్డ్ రాజకీయాలు చేయడానికి ఒక తీవ్రమైన ప్రయత్నం అయితే ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంది. అవును. ఆ విషయంలో మనం ముందు నుంచే అలర్ట్గా అప్రమత్తంగా ఉండి దాన్ని ఎప్పటికప్పుడు ఓపెన్గా మాట్లాడి ఎక్స్పోజ్ చేస్తే తప్ప మీకు తెలియకుండానే మీ చాప కింద నీరులాగా ప్రవహించేస్తుంది. సో దట్స్ ఎ రియల్ డేంజర్ ఫేసింగ్ ఆంధ్రప్రదేశ్ టుడే పొలిటికల్లీ. కరెక్ట్. అండ్ ఇట్ హ్యాస్ టు బి ఫేస్డ్. నా ఉద్దేశంలో ప్రజలు, ప్రజా సంఘాలు, మీలాంటి వాళ్ళు, నాలాంటి వాళ్ళే మనమే ఫేస్ చేయాలి తప్ప పొలిటికల్ పార్టీస్గా ఫేస్ చేయగలరని కూడా నాకు నమ్మకం లేదు. చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు చాలా సైలెంట్గా దీని నుంచి మెల్లిగా పక్కకు వచ్చేసి పవన్ కళ్యాణ్ ఒక్కడేంటి రిటాలియేషన్ మొత్తం తీసుకోవాల్సి వచ్చింది ఈ విషయంలో. ఈ సాఫ్రనైజేషన్ విషయంలో కావచ్చు, తిరుపతి లడ్డు విషయంలో కావచ్చు, ఇంకేదైనా సరే. ఎందుకంటే ఆయన కదా భుజం మీద వేసుకుంది. సో వాట్ ఐ పర్సనల్లీ ఫీల్ ఈజ్ చంద్రబాబు నాయుడు గారు ఈజ్ లిటరల్లీ ఆ సెక్యులర్ పర్సన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ హిజ్ అడ్మినిస్ట్రేటివ్ డెసిషన్స్. బెజవాడలో గుళ్ళు కూలగొట్టేయటం కావచ్చు, మొత్తం అన్నీ హిందూ, ముస్లిం, క్రిస్టియన్ ఏం మొత్తం లేపేశారు. సో అట్లా కొద్దిగా ఆయన దీని నుంచి బయటకు వచ్చారు. వాట్ యూ ఫీల్, దీన్ని ఈ షాడో తెలుగుదేశం పార్టీ మీద పడదనుకుంటున్నారా మీరు? ఎందుకంటే కూటమి ప్రభుత్వంగా తీసుకుంటున్న బ్లేమ్ కదా ఇది. షాడో తెలుగుదేశం పార్టీ మీద ఎలా పడుతుంది? పవన్ కళ్యాణ్ పొత్తులోనే ఉండి కదా ఇదంతా చేస్తుంది. అందుకే చాలా తెలివిగా పక్కకు వచ్చేసారు అని నేను అనుకుంటున్నా. ఐ ఫీల్. బట్ జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా తక్కువ తిన్నారా ఆ విషయంలో? నేను అనేది ఏంటంటే అన్ని పొలిటికల్ పార్టీలు ఒకేలాగా బిహేవ్ చేస్తున్నాయి ఈ విషయంలో. అది దట్ ఈస్ ద బిగ్గెస్ట్ డేంజర్. ఎవరు దీన్ని అపోజ్ చేయడంలా, దట్ ఈస్ ద బిగ్గెస్ట్ డేంజర్. ట్రూ. మీరు అటు నుంచి చూడండి, టాప్ యాంగిల్లో అన్ని పార్టీలు ఆ విషయంలో వాళ్ళు ఏదో వాళ్ళని చావని దాని గురించి మాట్లాడితే మనకెక్కడ చుట్టుకుంటుందో, మన ఎక్కడ చుడతారో కరెక్ట్ అన్న భయంలో ఉన్నారు. అది బిగ్గెస్ట్ డేంజర్ టు పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ ది కల్చరల్ ఫ్యాబ్రిక్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. అందుకని అంటున్నా, ప్రజలు, మీరు, నేను, ప్రజా సంఘాలే మాట్లాడాలి వీటి గురించి. పొలిటికల్ పార్టీ నుంచి ఇవాళ ఆ హోప్ లేదు అని మీరు అన్నారు. గుళ్ళు, చర్చిలు ఇవి కూలగొట్టేశారు అని చెప్పి అదొక ఎలిగేషన్ యాక్చువల్గా ఒకప్పుడు పెట్టింది. ఆ ఎలిగేషన్ ఎప్పుడు పెట్టారో తెలుసా? టీడీపీ, బీజేపీ తెగదెంపులు అయిన తర్వాత పెట్టిన ఎలిగేషన్ అది. అంతకుముందు లేదు. 40 దేవాలయాలు కూల్చేశారు అన్నది విన్నారా? మీరు? విన్నాను. విజయవాడలో 40 దేవాలయాలు కూల్చేశారు అన్నారు. ఎక్కడున్నాయి ఆ 40 దేవాలయాలు నాకైతే తెలీదు. ఈ 40 దేవాలయాలు కదా, ఐ నో అబౌట్ ఇట్. నేను అప్పుడు బెజవాడలోనే ఉన్నా. వినాయకుడి గుడి ఉంది ఇక్కడ మన లాకుల దగ్గర, బందర్ లాకుల దగ్గర నుంచి మొత్తం ఎక్కడ మీరు కాళేశ్వరం మార్కెట్ దగ్గర మీరు అటువైపు వినాయకుడి గుడి ఒకటి ఉంటుంది. అక్కడ నుంచి ఫ్లైఓవర్ కట్టారు. ఆ ఫ్లైఓవర్ దగ్గర మొత్తం అక్కడ నుంచి వినాయకుడి గుడి దగ్గర నుంచి మొత్తం రామరప్పాడు దాకా రోడ్డు మీద ఉన్న ఏ అయితే కట్టడాలు ఉంటాయి చూసారా, వాటిల్ని కొట్టారు. రైట్. వాటి ఎక్కడి నుంచి వచ్చినాయి అలా రోడ్డు మీద కట్టడాలు? ఏ ఆది శంకరాచార్య 9వ శతాబ్దంలో వాటికి సంప్రోక్షణ చేసి ప్రతిష్ఠించిన విగ్రహాలు అవి. ఫర్ దట్ మ్యాటర్ ఇవన్నీ కూడా ఆ బాబతే కదా. అసలు మీరు గుర్తించండి, ఒకప్పుడు నేషనల్ హైవే దారి అది. అవును, నేషనల్ హైవే దారి. ఇప్పటికి కూడా నేషనల్ హైవే లారీలు అటే రావాలి. ఇప్పుడు ఈ బైపాస్లు వచ్చినాయి, కానీ మొన్నటి దాకా కూడా నేషనల్ హైవే దారి అది. అవును. ఇది ప్రకాశం బ్యారేజ్ పక్క నుంచి ఈ కట్ట మీద నుంచి వస్తాయి. కట్ట మీద నుంచి వచ్చేటప్పుడు మీకు మొదటిసారిగా ఒక పక్కన అమ్మవారి దేవాలయం, ఒక పక్కన కృష్ణానది కనిపిస్తూ ఉంటాయి. లారీ డ్రైవర్ల జీవితాలు పాపం చాలా
ప్రమాదాలు కష్టాలతో కూడుకున్నది. అందుకని చెప్పి వాళ్ళు ఎక్కడ ఏ ఫేమస్ టెంపుల్ కనబెడితే అక్కడ ఆగి దండం పెట్టుకుని ఒక కొబ్బరికాయ కొట్టడం వాళ్ళకి ఆచారం. ఆ లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేసేవాళ్ళు. ఎందుకంటే యాక్సిడెంట్లు అవుతాయో తెలియదు, దొంగలు వచ్చి మధ్యలో దోసుకుపోతారో తెలియదు, ఏ ఆర్టీఓ ఆపుతాడో తెలియదు, ఈ భయాలతో ఉంటారు వాళ్ళు ఎంతసేపు పాపం. సో వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ రోడ్డు పక్కన వెలిసిన, ఈ హైవేల పక్కన వెలిసిన మోస్ట్ ఆఫ్ ది దేవాలయాలన్నీ లారీ డ్రైవర్లు వాళ్ళు కొట్టే కొబ్బరికాయలు, వాళ్ళు వేసే కానుకలకి ఆశించి ఎక్కడికక్కడ స్థానికులు పెట్టుకున్నటువంటి దేవాలయాలు తప్ప అవేమీ దేవాలయం అనే దీనిలోకి రావు. దానికి ఏం ఓనర్షిప్ ఉండదు. ఇది నా గుడి అని చెప్పుకునేవాడు ఎవడు ఉండడు అక్కడ. అక్కడేదో ట్రెడిషనల్గా ఒక ఫ్యామిలీ అందులో పడిన కానుకలు, అసలు కానుకలు కూడా ప్రతి చోట వెయ్యరు పాప లారీ డ్రైవర్లు. ఎక్కడో అన్నవరం దేవాలయం ఫర్ ఎగ్జాంపుల్, నేను అక్కడ పనిచేశాను కాబట్టి నాకు తెలుసు. అన్నవరం గుడి ఎదురు నుంచే వెళ్తుంది నేషనల్ హైవే. అక్కడ ప్రతి వాళ్ళు లారీ ఆపి గుడిలోకి వెళ్ళి దేవుడిని చూడలేరు కాబట్టి రోడ్డు పక్కన ఒక దేవుడి విగ్రహం పెడతారు, సత్యనారాయణ స్వామి విగ్రహం. అక్కడ లారీ డ్రైవర్లు దిగి చెప్పులు విడిచేసి కొబ్బరికాయ కొట్టి దండం పెట్టుకుని వెళ్ళిపోతారు. ఇక్కడ కూడా మనకు అలాగే మీకు ఆ చెట్టు కింద ఉంటుంది అమ్మవారి విగ్రహం. అది లారీ డ్రైవర్ల కోసం, వాళ్ళ ఈజీ వెసులుబాటు కోసం పెట్టింది. ఈ చిన్న చిన్న రాతి విగ్రహాలన్నీ కూడా దానికి సంబంధించినవే. అక్కడ ఉన్న ఒకే ఒక కొంచెం పెద్ద గుడి ఏదైనా ఉంటే శనీశ్వరుడి గుడి. ఆ శనీశ్వరుడి గుడిని అట్లాగే ఉంచారు. కొన్ని గోడలు అవి పగలగొట్టాల్సి వస్తే దాన్ని మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేశారు. కాబట్టి 40 దేవాలయాలని కూలగొట్టారు అనేది ఒక పెద్ద విష ప్రచారం, అందులో వాస్తవం ఏమీ లేదు. కానీ ఇప్పుడు అంటే మీరు అంటున్నారు, కానీ మీరు రేషనల్గా మాట్లాడుతున్నారు కాబట్టి దాన్ని మీరు అసలు గుడి కిందే కన్సిడర్ చేయట్లేదు. ఈ రోజుల్లో ఒక చిన్నగా పక్కన పెట్టుకొని చెట్టుకి పసుపు కుంకుమ పూసి బొట్లు పెట్టి దాన్ని మెల్లిగా ఒక చిన్న ప్రహారీ కట్టి దానికి ఆ చెట్టుకి దాని చుట్టూరు ఒక పెద్ద గోడ కట్టేసి ఇది టెంపుల్ అని చెప్పని మొదలుపెట్టి నా కళ్ళ ముందు చూసిన సందర్భాలు చాలా చూసాను. అలాంటి వాటిని కనీసం టచ్ చేయడానికి కూడా భయపడుతున్న ప్రభుత్వాలు ఈ రోజుల్లో అంత పెద్ద డెసిషన్, అన్ని గుడ్లు తీసి అన్ని ఆ రోడ్డు మీద ఉన్న వాటిని మొత్తాన్ని అలా కొట్టడం అనేది కూడా అది పెద్ద ఆలోచించాల్సినంత పెద్ద విషయం ఏం కాదండి. ఆ రోజున అది కూడా జరిగింది సార్. ఆ రోజునే తీసినప్పుడు ఎప్పుడు గొడవ జరగల, తర్వాత జరిగిన పొలిటికల్ డెవలప్మెంట్స్లో గొడవ మొదలెట్టారు. వాటిని రిమూవ్ చేసినప్పుడు ఎవరు మాట్లాడాలి. ఆ మొత్తం లైన్లో రావరపాటి దగ్గర కూడా మస్జిద్ మీదకి వెళ్తే కూడా లాపారు కదా, అప్పుడు గొడవ జరిగింది. కొన్నిటి మీద ఆపారు, ఆపిన దగ్గర ఆపేశారు వాళ్ళు, గొడవ లేని దగ్గర లాగిచ్చేస్తారు. రావరపాటి దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ బరీల గ్రౌండ్ దగ్గర మీకు రోడ్ వైడనింగ్ చేయడానికి కష్టమైపోతుంది. అవును. మీరు ఇంత రేషనల్గా మాట్లాడుతున్నారు కాబట్టి మన స్టేట్లో, మన రాష్ట్రంలో కులం ప్రభావం రాజకీయాల మీద ఎలా ఉందని మీరు అనుకుంటున్నారు? ఎందుకు అడుగుతున్నానండి క్వశ్చన్, ఈ మధ్య చాలా జరిగినాయి. ఐ గో టు దాట్ క్వశ్చన్. ఫస్ట్ యూ టెల్ మీ ది ఆన్సర్. కొత్త ఉంది, అవసరమైన దానికంటే ఎక్కువ ఉంది కులం ప్రభావం, చాలా ఎక్కువ ఉంది. కాస్ట్ బేస్డ్ పాలిటిక్స్ అంటే వైసీపీ అంటే రెడ్డి పార్టీ, తెలుగుదేశం పార్టీ కమ్మ పార్టీ అంటూ, ఇప్పుడు జనసేన పార్టీ అంటే కాపు పార్టీ అని చెప్తూ దానికి ఊతం ఇచ్చే సందర్భాలు కూడా ఈ మధ్య మొన్న మీరు ఫాలో అయ్యుంటే పిఠాపురం నియోజకవర్గంలో ఒక మాల కమ్యూనిటీని పూర్తిగా వాళ్ళు కాపులు బహిష్కరించేశారు. సోషల్ బాయ్కాట్ అంటున్నారు కానీ కాస్ట్ బాయ్కాట్ జరిగింది పూర్తిగా. విచ్ ఈజ్ యాక్చువల్లీ అంటే ఒక బూత్ మాట, లేకపోతే గట్టిగా వాడి కులం పేరు పెట్టి ఒకరిని తిట్టాలంటే ఒక SC/ST అట్రాసిటీ యాక్ట్స్ అట్రాక్ట్ చేసే ఈ పరిస్థితులు ఈ రోజుల్లో మొత్తం ఆ వర్గాన్ని అట్లా బాయ్కాట్ చేయటం అనేది దారుణం కదా. దాని మీద కనీసం ప్రభుత్వానికి సంబంధించిన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ రెస్పాండ్ కూడా కాలేదు. ప్రభుత్వం కూడా దాని మీద ఒక్క కేసు కూడా కట్టలేదు, దాని మీద ఒక FIR కూడా నమోదు అవ్వలేదు. జస్ట్ పెదరాయుడు పంచాయతీ జరిగి తీర్పు చేస్తారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? వాట్ షుడ్ హ్యావ్ బీన్ డన్ ఓవర్ దేర్? భారతీయ సమాజం మనం సృష్టించింది కాదు, మనం కొత్తగా కనిపెట్టింది కాదు. కొన్ని వేల ఏళ్ల నుంచి అది ఎవాల్వ్ అవుతూ వచ్చింది. మనకి ట్రెడిషనల్గా చాలా దుర్మార్గమైనటువంటి ఆచారాలు ఉన్నాయి. వర్ణ వ్యవస్థ కానివ్వండి, ఈ అంచెలంచెల నిచ్చెన వ్యవస్థ కానివ్వండి, ఇవన్నీ చాలా దుర్మార్గాలు, సోషల్లీ ఈవిల్స్ అవి. కానీ మనలో రక్తంలో ఇన్గ్రెయిన్ అయిపోయి ఉన్నాయి. బిఫోర్ ఇండిపెండెన్స్ అయితే 1857 దెబ్బకి బ్రిటిష్ వాళ్ళు కూడా వీళ్ళ సంప్రదాయాల గురించి కానీ వీళ్ళ కట్టుబాట్ల గురించి కానీ మనం చేయబెట్టద్దురా బాబు, మనకు అనవసరం అని చెప్పి వాళ్ళు ఒక రకంగా విత్డ్రా అయిపోయారు. మీకు గుర్తుంది కదా? అవును. శారదా యాక్టు, సతీ సాగనం యాక్ట్ తీసుకొచ్చినందుకే
1857లో వీళ్ళు మనకు ఎదురు తిరిగారు, మనకెందుకు వాళ్ళ చావాళ్ళు చేస్తారు అని చెప్పి ఒక రకంగా వదిలేశారు. అవును. స్వాతంత్రం వచ్చిన దాకా కూడా ఏమీ కాల. స్వాతంత్రోద్యమ సమయంలో కూడా గాంధీజీ ఒక రకంగా రిఫార్మిస్టు. కానీ గాంధీజీ చెప్పిన హీ వాజ్ ఎ సాఫ్ట్ రిఫార్మర్. ఇంకా హార్డ్ రిఫార్మ్స్ కావాలి అని చెప్పి చాలామంది యాజిటేట్ చేశారు, చాలా ఉద్యమాలు కూడా జరిగినాయి. మన టెక్స్ట్ బుక్ హిస్టరీలో పడిపోయి మనం ఆ ఉద్యమాల గురించి ఎక్కువ తెలుసుకోలేకపోయాం, అది వేరే విషయం. ఆ ఉద్యమాల నుంచి వచ్చిందే జ్యోతిబా ఫూలే కానివ్వండి, డాక్టర్ అంబేద్కర్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఆ రియలైజేషన్ నుంచి వచ్చినవి. కాంగ్రెస్, మహాత్మా గాంధీ చేసేది సరిపోదు, వీ వాంట్ బిగ్గర్ రిఫార్మ్ ఇన్ ఇండియన్ సొసైటీ అన్న లార్జ్ సెక్షన్స్ ఆఫ్ పీపుల్లో ఉన్నటువంటి ఐడియాని బట్టే వచ్చినాయి అవి. వాటిని స్వాతంత్రం వచ్చిన తర్వాత మనం ముందుకు తీసుకెళ్ళాల. మీరు ఒక్క విషయం గుర్తించారో లేదో, స్వాతంత్రం వచ్చిన మరుక్షణం నుంచి సోషల్ రిఫార్మ్ మూవ్మెంట్స్ అన్నీ చచ్చిపోయినాయి భారతదేశంలో. దట్స్ ద వర్స్ట్ ఎఫెక్ట్ ఆఫ్ అవర్ గెటింగ్ ఇండిపెండెన్స్ అప్పుడు రాకుండా ఇంకొక 4 రోజులు ఆగినా కానీ ఈ సోషల్ రిఫార్మ్ మూవ్మెంట్స్ ఇంకొంచెం స్ట్రెంగ్తన్ అయ్యేవేమో, కంటిన్యూ అయ్యేవేమో, ఇంకొంచెం బెటర్ రిఫార్మ్ వచ్చేదేమో. కానీ స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏంటంటే ఇక అన్ని పాలిటిషియన్స్ చూసుకుంటారులే, మనతో ఏం పని ఉంది అని చెప్పి సోషల్ రిఫార్మర్స్ వెనక్కి తగ్గారు. ఇంకొక రకంగా పాలిటిక్స్ డామినేట్ చేయడం వల్ల ప్రజా జీవితం మీద వాళ్ళు కూడా సోషల్ రిఫార్మర్స్ని వీళ్ళేంటారా మనకు పోటీగా, మనం ఉన్నాం కదా, మనమే చూసుకోవాలి కదా అన్నీ అని చెప్పి వాళ్ళు టోటల్గా కబ్జా చేస్తారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత అట్లీస్ట్ వీ గాట్ అవుట్ ఆఫ్ ద ట్రెడిషనల్ లీగల్ షాకిల్స్ నుంచి బయటకు వచ్చాం. యూనివర్సల్ ఫ్రాంచైజ్ దగ్గర నుంచి, యూనివర్సల్ హ్యూమన్ రైట్స్ కాడి నుంచి, అప్పట్లో కనీసం పీసీఆర్ యాక్ట్ ఉండేది, అంటరానితనాన్ని చట్టపరంగా నిర్మూలించడం దగ్గర నుంచి ఇవన్నీ వచ్చినాయి. వచ్చిన తర్వాత కులం యొక్క ప్రాధాన్యత రాజకీయాల్లో తగ్గాల్సి ఉండింది. కొంచెం మనం పాలిటిక్స్ కనుక ఇంకో బెటర్ రిఫైన్డ్గా ఉండుంటే కులం ప్రాధాన్యతని తగ్గించేసి రాజకీయాల మీద కులం ఎఫెక్ట్ లేకుండా చూసుకోవాల్సింది. బట్ ఆ జనరేషన్ ఆ విషయంలో కంప్లీట్గా ఫెయిల్ అయ్యారు. కాబట్టి దాని ఇంపాక్ట్ వచ్చే కొద్దీ దాన్ని ఇంకా బలపరుస్తూ పోయారు. సో ఆ ఇంపాక్ట్ని మనం ఇవాళకి కూడా ఫేస్ చేస్తున్నాం. కానీ దీని నుంచి బయటపడకుండా భారతదేశం ఒక అభివృద్ధి చెందిన దేశంగా కానివ్వండి, మానసికంగా వికసించిన దేశంగా కూడా మనం బతకలేము. వీ విల్ నెవర్ బి ఏ సివిలైజ్డ్ కంట్రీ అంటిల్ అండ్ అన్లెస్ వీ గెట్ అవుట్ ఆఫ్ దిస్. అవును, మెయిన్లీ కాస్ట్ ఇష్యూస్. కరెక్ట్. అంటే ఐదర్ ఆఫ్ ది ఫామ్లో ఇవన్నీ ఉంటాయి కదా. అంటే లైక్ మనకి కాస్ట్, యుఎస్లో రేస్, లేకపోతే ఇంకో దగ్గర ఇంకోటి, ఇట్లా ప్రతి ప్రాంతంలో ఏదో ఒకటి ఉంటుంది ఆపరేషన్ అనేది. మనకు కాస్ట్. సో ఇది పోనంత వరకు మనం అయితే మాత్రం అన్సివిలైజ్డ్గానే ఉంటాం. అన్సివిలైజ్డ్గానే ఉంటాం. ఐ విల్ నాట్ కన్సిడర్ ourselves as a civilized society. ఈ పిఠాపురంలో జరిగిన ఇష్యూ మీద 100% he should have reacted కదా, he should have responded to it. he should actually చొరవ తీసుకుని దాన్ని సాల్వ్ చేయాలి. దట్ విల్ బి బిగ్గర్ మైల్ స్టోన్. అలాంటి వాటిలో చేస్తే అక్కడ నేను ఆ బాధితులతో మాట్లాడినప్పుడు వాళ్ళు క్లియర్గా ఏమంటున్నారంటే, అటువైపు కాపులు ఉన్నారు కాబట్టి ఆయన రావట్లేదు అని చెప్పని వాళ్ళ అభిప్రాయం. అది తప్ప నిజమా అనేది పవన్ కళ్యాణ్ గారు అక్కడ క్లియర్ చేసేస్తే అయిపోద్ది. ఎందుకంటే అది మచ్చ కింద అయిపోద్ది దానికి తన పొలిటికల్ కెరియర్లో. యూ హ్యావ్ ఎనీ ఒపీనియన్ ఆన్ ఫెమినిజం? మన దగ్గర ఉన్న 50% పాపులేషన్ ఉమెన్, ఎక్కడైనా అంతే, 50% పాపులేషన్ని మనం వాళ్ళని కంప్లీట్గా ప్రొడక్టివ్గా తయారు చేయకుండా ఉన్నంతకాలం ఎకనామిక్ డెవలప్మెంటు కుంటుపడుతుంది, సోషల్ డెవలప్మెంట్ కుంటుపడుతుంది, ఇంటలెక్చువల్ డెవలప్మెంట్ కూడా కుంటుపడుతుంది. ఇంటలెక్చువల్ డెవలప్మెంట్ కూడా ఎస్, బికాస్ మీకు ఎవరు ఎక్కడి నుంచి ఏ కంట్రిబ్యూట్ చేస్తారో మీకు తెలియదుగా. వాళ్ళ పొటెన్షియల్ ఏంటో మీకేం తెలుసు అంటిల్ యూ గివ్ దెమ్ ఓపెన్ ఆపర్చునిటీ. సో ఇంటలెక్చువల్ మీకున్న సైంటిస్టులు అందరూ మెన్నే అవ్వాల్సిన అవసరం ఏముంది? వై ఈజ్ దేర్ నాట్ ఎ మేరీ క్యూరీ టుడే, మేడం క్యూరీ? సో జెండర్ ఇష్యూస్ని మనం ఒక ఆధునిక యుగంలో, ఆధునిక దేశంలో
జెండర్ ఈక్వాలిటీని మనం మనసావాచా నమ్మి దాన్ని పాటించాలి. అంతే తప్ప ఏదో ఇంటర్నేషనల్ సమాజం చెప్పిందనో లేకపోతే పొలిటికల్లీ కరెక్ట్ అనో చేయడం కాదు. వీ షుడ్ బిలీవ్ ఇన్ ఇట్ అండ్ ఫాలో ఇట్. బట్ అట్ ది సేమ్ టైమ్ నాట్ ఆల్ జాబ్స్ కెన్ ఈక్వల్లీ బీ డన్ బై మెన్ అండ్ ఉమెన్. కొన్ని శారీరక శ్రమ మీద బేస్ అయినవి ఉంటాయి. వాటిల్లో కొంత మెన్కి ఉమెన్కి ఫిజికల్ కాన్స్టిట్యూషన్ వల్ల డిఫరెన్స్ ఉంటుంది. బట్ ఆ డిఫరెన్స్ తప్పించి ఇంటలెక్చువల్ లెవెల్లో క్యాపబిలిటీస్ వైజ్ మెన్ అండ్ ఉమెన్ ఆర్ ఎగ్జాక్ట్లీ ఈక్వల్ అండ్ దే షుడ్ బి గివెన్ ఈక్వల్ ఆపర్చునిటీ ఆల్సో. సార్ లాస్ట్ క్వశ్చన్ ఒకటి, మా ప్రశ్నకి ఏమన్నా చెప్తారా అనేది, ఎనీ సజెషన్స్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్? నో, నాకు మీతో పరిచయం లేదండి. మీ ప్రశ్న వీడియోస్ చూసి మీ మీద నేను అభిమానం పెంచుకున్నాను. బికాజ్ మీరు అడిగే తీరు, నిష్కల్మషమైనటువంటి మీ మాట తీరు, ప్లస్ మీరు అడిగే ప్రశ్నల్లో ఉన్నటువంటి కంటెంటు, వీటికి నేను అభిమాని అయ్యాను. కాబట్టి మీరు ఎక్కడున్నారో అని తెలుసుకుని మీతో పరిచయం చేసుకున్నారు. ఇట్స్ గ్రేట్. సో దట్ మీన్స్ వాట్, మీ ఇంపాక్ట్ ప్రజల మీద, వ్యూవర్స్ మీద చాలా ఉంది. సో దట్ యాక్చువల్లీ ప్లేసెస్ ఎనార్మస్ రెస్పాన్సిబిలిటీ ఆన్ యూ టు బీ వెరీ కేర్ఫుల్ అండ్ 1-2 సార్లు చెక్ చేసుకోవాలనేది. ప్లస్ ఐ feel really elated when I see your generation, youngsters like you, coming onto public platforms like this. మీలాంటి వాళ్ళు ఇంకా 100ల సంఖ్యలో పుట్టుకు రావాలి అనేది నేను ఎప్పుడు కోరుకునేది. సో మై బెస్ట్ విషెస్ ఆర్ టు యూ అండ్ యువర్ వ్యూవర్స్ ఆల్సో. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్.